We started with introduction, Terraform, and మనం ఏం చూసాం నెక్స్ట్ థింగ్ మ్యాక్ ఓఎస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం. థర్డ్ థింగ్ సెట్టింగ్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్. మన ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్ ఎలా ప్రొవైడ్ చేయాలి, లైక్ ఎలా కనెక్ట్ చేయాలి మన లోకల్ సిస్టమ్ నుంచి బై క్రియేటింగ్ ద సీక్రెట్ యాక్సెస్కి అండ్ సెక్యూరిటీకి మనం చేసాం. అండ్ దాని తర్వాత మనం ఏం చేస్తామంటే వీల్ రైట్ ద ఫస్ట్ టెరాఫామ్ కోడ్. మన ఒక ఫస్ట్ టెరాఫామ్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లీట్గా రాసాం. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఏం చేసినాం, దెన్ వీ అండర్స్టాండ్ ద లైఫ్ సైకిల్ అసలు టెరాఫామ్లో. అండ్ ఐ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ టుడే. ఈ రోజు ఉన్న సెషన్ ఏదైతే ఉందో దీంట్లో నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఆర్ టెరాఫామ్ కమెంట్స్, అసలు ఈ టెరాఫామ్ కమెంట్స్ ఏంటి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెరాఫామ్ కమెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అసలు ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అని చెప్తాను. ఓకే, అండ్ అండ్ తర్వాత ఏం చేస్తారు, లాంచింగ్ అన్ EC2 ఇన్స్టెన్స్. డెఫినెట్గా మనం ఒక EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసాము. అండ్ వి డిడ్ంట్ డిస్కస్ అబౌట్ స్టేట్ ఫైల్, టెరాఫామ్ స్టేట్ బేసిక్స్ అనే దాని గురించి మనం చెప్పలేదు అనమాట, ఎక్కువ మాట్లాడుకోలేదు. వి స్పెండ్ లిటిల్ టైమ్ ఆన్ ఇట్. సో నేనేం చేస్తానంటే నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉందో ఆ సెషన్లో మీకు త్రూ అవుట్గా అసలు ఎలా వాడాలి, అసలు స్టేట్ ఫైల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏ విధంగా ఉంటుందో విల్ డిస్కస్ ఇన్ అదర్ మీటింగ్. డెఫినెట్గా ఇంకో వేరే మీటింగ్లో చూద్దాం. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే Day-2 వచ్చేసి ఏంటంటే అడ్వాన్స్డ్ టెరాఫామ్ కాన్ఫిగరేషన్. టెరాఫామ్లో ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, అక్కడ ఏముంది, అండర్స్టాండింగ్ ద ప్రొవైడర్స్ అండ్ రిసోర్సెస్ ఉంది. డీప్ యువర్ నాలెడ్జ్ ఆఫ్ ప్రొవైడర్స్ అండ్ రిసోర్సెస్, ఎక్స్ప్లోర్ డిఫరెంట్ రోల్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రొవైడర్స్ for various cloud platforms, and understand how the resource is defined in infrastructure components. Then the variables and outputs in Terraform అని చూడబోతున్నాం. Conditional expressions and functions చూడబోతున్నాం. Debugging and formatting in Terraform files. ఓకేనా? సో డిబగ్గింగ్ అని మీకు తెలుసు, డెఫినెట్గా మనం టెరాఫామ్ ఫైల్ని మనం క్లియర్ చేస్తున్నాం, ఎందుకు వాడుతున్నాం, ఏ విధంగా వాడుతున్నాం మనం చూస్తున్నాం. ఓకేనా? సో అసలు ప్రొవైడర్ అంటే ఎవరు, నిన్ను కూడా మీకు చెప్పాను ప్రొవైడర్ అంటే ఎవరు. సో అసలు ద రీజన్ ఫర్ వాట్ వీ హ్యావ్ టెరాఫామ్, అసలు టెరాఫామ్ మనకి ఈ రోజులో ఎందుకు ఉంది అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మనకి టెరాఫామ్ ఎందుకు ఉందంటే ఒక క్లౌడ్ ప్రొవైడర్ ఏదైతే ఉందో ఆ క్లౌడ్ ప్రొవైడర్ని మనం ఏం చేస్తున్నాం, ఆటోమేట్ చేస్తున్నాం. రైట్, మనం ఏదైతే మాన్యువల్గా క్రియేట్ చేయాలనుకుంటున్న ఇన్స్టెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఎలా క్రియేట్ చేయబోతున్నాం, వాటన్నిటిని మనం టెరాఫామ్ ద్వారా మనం కోడ్ రాసి మనం టెరాఫామ్లో కోడ్ చేస్తున్నాం. అండ్ ఎప్పుడైతే మనం కంపైల్ చేసినాం, మీకు తెలుసు కంపైల్ అంటే ఏంటి, ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి, అది మీకు రన్ అవ్వాలంటే ఏం చేయాలి, మీరు కంపైల్ చేయాలి. ఎప్పుడైతే కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తారో అప్పుడు మీరు ఈ కోడ్లో ఏదైతే స్పెసిఫై చేసిన కాంపోనెంట్స్ ఉంటాయో అవన్నీ మీరు ఏదైతే క్లౌడ్లో మీరు అది మైట్ బి అది AWS అవ్వచ్చు, అజూర్ అవ్వచ్చు, GCP అవ్వచ్చు, కుబర్నెటిస్ అవ్వచ్చు, ఆ క్లౌడ్లో కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. రైట్, సో అసలు ప్రొవైడర్ అంటే ఎవరు, ఓకేనా? సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. నా స్క్రీన్ షేర్ నేను చేస్తున్నాను. Yep. అసలు ఇక్కడ మన దగ్గర క్లౌడ్ అంటే ఎవరు, ఓకే? గివ్ మీ సెకండ్ గైస్. ఎస్, అసలు ఈ క్లౌడ్ ప్రొవైడర్ అంటే ఎవరు, అసలు ఈ ప్రొవైడర్ అనేది ఏం చేస్తుంది కంప్లీట్గా అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. Yep. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఫస్ట్ ఎజెండా ఏంటి, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఒక ప్రొవైడర్ అంటే ఎవరు. ఓకే, అసలు ఈ ప్రొవైడర్ అనే వాళ్ళు ఏం చేస్తారో మనం చూడాలి. ఓకే, సో ఇందాక మీరు నిన్న మనం AWS కాన్ఫిగరేషన్ మనం ఏదైతే చూసినప్పుడు ఎలా ఉంది, ఒక కోడ్ ఎలా రాసాము, అసలు బేసిక్ కోడ్ అనేది ఎలా రాసామంటే ప్రొవైడర్ ఈక్వల్ టు
AWS _ అని పెట్టాము, బ్రేసెస్ ఓపెన్ చేసాము. బ్రేసెస్ ఓపెన్ చేసి ఏం పెట్టాము మనము, ఇక్కడ రీజన్ రాసాము. రీజన్ అంటే ఏంటి, మనం చేసింది అక్కడ US ఈస్ట్ 1 అనే ప్లేస్ పెట్టాము. అక్కడ బ్రేసెస్ మనం క్లోజ్ చేసాం. సో ఇక్కడ ప్రొవైడర్ ఏంటి, మనం ఈ యొక్క పాయింట్లో ప్రొవైడర్ ఇస్ ఇన్ సెన్స్ మనం ఏదైతే క్లౌడ్కి మనం కాన్ఫిగర్ చేద్దాం అనుకున్నామో దాన్ని ప్రొవైడర్ అంటారు. అర్థమైందా? సో అంటే ఈ ప్రొవైడర్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ అండ్ మైట్ బి మీ క్వశ్చన్ రావచ్చు, ఈ ప్రొవైడర్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి? ఎందుకంటే మీరు ఏ క్లౌడ్లో అయితే మీ యొక్క కాన్ఫిగరేషన్ డిప్లాయ్ చేద్దాం అనుకున్నారో, త్రూఅవుట్ కాన్ఫిగరేషన్ మీరు ఎక్కడైతే డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క క్లౌడ్లో మీరు ఏం చేయాలి, ఆ క్లౌడ్ని మీరు ఇక్కడ ప్రొవైడర్గా రాసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను AWS గురించి ట్రైనింగ్లో చెప్పుకున్నాం కాబట్టి AWS అంటాం. మీకు డౌట్ రావచ్చు, అసలు ఈ యొక్క ప్రొవైడర్ని ఎందుకు రాయాలంటే, ఇప్పుడు మీరు చెప్పండి, టెరాఫామ్ అని ఏదైతే ఉందో ఈ యొక్క టెరాఫామ్ అనేది ఈ యొక్క AWSకి ఎలా కమ్యూనికేట్ చేస్తుంది, వయా వన్ ప్లగిన్, ఏమంటారు దాన్ని, ఒక ప్లగిన్ అనే దాని ద్వారా ఈ యొక్క టెరాఫామ్ ఏదైతే ఉందో అది కమ్యూనికేట్ చేస్తుంది. సో ఆ ఈ యొక్క కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ యొక్క AWS ప్రొవైడర్ అనేది మనం ఇక్కడ రాస్తున్నాం. అర్థమైందా? సో అంటే దీన్ని మనం ఎక్కడ రాస్తాం, బేసిక్గా ఈ ప్రొవైడర్ ఫైల్ని ఈ ఎక్కడైనా కానీ ఏ యొక్క ఆర్గనైజేషన్లో కానీ ఈ యొక్క ప్రొవైడర్ AWS అనేది దీన్ని ఎక్కడ రాస్తాం అంటే main.tf అనే యొక్క ఫైల్లో మనం రాస్తాం. ఎక్కడ రాస్తాం మనం, main.tf అనేది ఎక్కడ మనం రాస్తాం. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఓకే ఫైన్, మీరు ప్రొవైడర్ గురించి చెప్పారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో ఇప్పుడు ప్రొవైడర్లో ఏమేమి ఉన్నాయని మైట్ బి మీ క్వశ్చన్ రావచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నారనుకోండి, ప్రొవైడర్స్ ఆర్ 3 టైప్స్. మన దగ్గర ఎన్ని ఉన్నాయి ప్రొవైడర్స్, 3 టైప్స్ ఆఫ్ ప్రొవైడర్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రొవైడర్ ఏంటంటే అఫీషియల్ ప్రొవైడర్. ఓకే, సెకండ్ ప్రొవైడర్ వచ్చేసి ఏంటంటే పార్ట్నర్ ప్రొవైడర్. థర్డ్ ప్రొవైడర్ వచ్చేసి ఏంటంటే కమ్యూనిటీ ప్రొవైడర్. కమ్యూనిటీ ప్రొవైడర్. సరే ఈ అఫీషియల్ ప్రొవైడర్ ఏంటి, కమ్యూనిటీ ప్రొవైడర్ ఏంటి అని మైట్ బి మీకు క్వశ్చన్ రావచ్చు. సో లెట్స్ డైవ్ ఇన్ టు డైరెక్ట్లీ అసలు ఈ యొక్క ప్రొవైడర్స్ ఏమున్నాయో మనం చూద్దాం. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, నేను ఏం రాస్తున్నానంటే terraform.io providers. Let's deep into the terraform.io providers. సో మీరు ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఏముంది, బ్రౌజ్ ప్రొవైడర్స్ అని ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా. ఎస్, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది. మీరు ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూడండి. ఓకే, లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ ఇక్కడ ఏముంది, మీకు అఫీషియల్ ప్రొవైడర్ ఉంది. ఓకే, దాని తర్వాత పార్ట్నర్ ప్రొవైడర్ ఉంది, కమ్యూనిటీ ప్రొవైడర్ ఉంది. ఈ అఫీషియల్ ప్రొవైడర్ అనే దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను, దీన్ని అన్చెక్ చేస్తున్నాను. గ్లిచ్. ఎస్, ఇది ప్రాపర్ లింక్. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏముంది, అఫీషియల్ ప్రొవైడర్స్ ఉంది, పార్ట్నర్ ప్రొవైడర్స్ ఉంది, కమ్యూనిటీ ప్రొవైడర్స్ ఉంది. అంటే ఏంటి, ఇక్కడ ఈ అఫీషియల్ ప్రొవైడర్స్ ఏంటంటే ఈ యొక్క క్లౌడ్ ఏదైతే ఉందో ఈ యొక్క కాన్ఫిగరేషన్ అనేది మొత్తం టెరాఫామ్ మెయింటైన్ చేస్తుంది. సో దీస్ ఆర్ వెరిఫైడ్ అండ్ వ్యాలిడేటెడ్ బై, ఎవరు వ్యాలిడేట్ చేశారు వీటన్నిటిని, టెరాఫామ్ వ్యాలిడేట్ చేసింది. సో ఇట్స్ వెరీ గుడ్ టు యూస్ ఆల్ దీస్ ప్రొవైడర్స్. ఈ ప్రొవైడర్స్ అనేది వాడడం అనేది ద సేఫెస్ట్ ఆప్షన్ ఫర్ యూ గైస్. ఎందుకంటే వీటన్నిటిని ఎవరు మేనేజ్ చేస్తున్నారో, టెరాఫామ్ మేనేజ్ చేస్తుంది. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, నేను ఈ యొక్క AWS మీద క్లిక్ చేశాను. ఓకేనా, మీరు AWS మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏముంది, అఫీషియల్ ఉంది, ఇక్కడ ఏముంది AWS కింద బై అఫీషియల్ బై HashiCorp అని ఉంది. అంటే దీన్ని కంప్లీట్గా మేనేజ్ చేసేది ఎవరంటే HashiCorp మేనేజ్ చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు యూస్. అర్థమైందా? దీస్ ఆర్ ప్రొవైడెడ్ బై టెరాఫామ్. అంటే ఇక్కడ Azure అవ్వచ్చు, GCP అవ్వచ్చు, Kubernetes అవ్వచ్చు. సో ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేస్తున్నాను, ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళి పార్ట్నర్ మీద క్రియేట్ చేస్తున్నాను. ఇంతకుముందు మన దగ్గర అలీబాబా క్లౌడ్ లేదు, ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఓకేనా,
బట్ ఏమైంది ఇప్పుడు ఈ రెండు లేకపోవడం వల్ల ఈ రెండింటిని ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే ఆ కంపెనీ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఇది థర్డ్ పార్టీ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు అలీ క్లౌడ్ అనే దాన్ని అలీ హ్యూమన్ అనే వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒరాకిల్ క్లౌడ్కి వెళ్తాను. ఈ ఒరాకిల్ క్లౌడ్లో టెరాఫామ్ ఎవ్రీథింగ్, ఈ కాన్ఫిగరేషన్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలని ఎవరు చెప్తున్నారు? ఒరాకిల్ మెయింటైన్ చేస్తుంది. ఎందుకు ఒరాకిల్ మెయింటైన్ చేస్తుందంటే ప్రజెంట్ ఐఏసీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్లో టెరాఫామ్ అనేది ఒక లీడింగ్ వన్ అనమాట. సో అందుకని చాలామంది ఆర్గనైజేషన్స్ టెరాఫామ్లోనే కోడ్ రాస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక కంపెనీ వాళ్ళు ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుతుంటే బట్ వాళ్ళకి టెరాఫామ్ అది మేనేజ్ చేయట్లేదు అనుకోండి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, సో దెన్ డెఫినెట్గా వాళ్ళు మార్కెట్ కోల్పోతారు. అందుకనే ఈ ఒరాకిల్ అనే వాళ్ళు ఏం చేశారంటే ఫైన్ మీరు రాయకపోయినా పర్లేదు మేము రాస్తామని చెప్పేసి వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. అండ్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని ఈ యొక్క ఒరాకిల్ క్లౌడ్ ఎప్పుడైతే వీళ్ళతో పార్ట్నర్ అయ్యారో వాళ్ళందరూ టెరాఫామ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, సింటాక్స్ని అన్నిటిని ఫాలో అవుతారు. ఓకే. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా ఆర్గనైజేషన్ ఉంది. మా ఆర్గనైజేషన్లో మేము వాడుతున్నాం అంటే డేటాబ్రిక్స్ వాడుతున్నాం. ఏమంటారు? డేటాబ్రిక్స్, టెరాఫామ్ అని మీకు ఒకటి చెప్తున్నాను. ఓకే. ఈ డేటాబ్రిక్స్ని మేము మా డే టు డే లైఫ్లో మేము వాడుతున్నాం. ఓకే. బట్ ఈ డేటాబ్రిక్స్ ప్రొవైడర్ ఏదైతే ఉందో ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే ఈ యొక్క టెరాఫామ్ మేము మా డే టు డే లైఫ్లో మేము లాట్ ఆఫ్ డేటాబ్రిక్స్లో ఉన్న కోడ్ని మేము రాస్తాం. బట్ ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే మీరు చూడండి, ఈ డేటాబ్రిక్స్ అనేది పార్ట్నర్ ప్రొవైడర్ మెయింటైన్డ్ బై ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? డేటాబ్రిక్స్ మెయింటైన్ చేస్తుంది. టెరాఫామ్ మెయింటైన్ చేయట్లేదు. టెరాఫామ్ మెయింటైన్ చేసేది ఏమున్నాయి ఇక్కడ? మీరు అఫీషియల్గా ఉన్నాయంటే మీరు ఇక్కడికి వెళ్ళి చూసారనుకోండి. ఓకే. ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ, క్యూబర్నెటీస్ ఉంది. కొన్ని ప్రొవైడర్స్ ఉన్నాయి. లైక్ అజ్యూర్లో కొన్ని స్పెసిఫిక్ బిగ్ డేటా రిలేటెడ్ థింగ్స్ని కొన్ని మాత్రమే ఉన్నాయి. ఓకే. బట్ ఇక్కడ మీరు చూడండి పార్ట్నర్ ప్రొవైడర్స్లో మీకు చెప్తాను చాలా ప్రొవైడర్స్ వస్తాయి. మీకు నెంబర్ ఆఫ్ ప్రొవైడర్స్ మీకు వస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే కమ్యూనిటీ ప్రొవైడర్స్. ఈ కమ్యూనిటీ ప్రొవైడర్స్ అనేది ఏంటంటే ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ ఓపెన్ సోర్స్ ప్రొవైడర్స్ అనమాట. అర్థమైందా? డెఫినెట్గా మీకు సర్టిఫికేషన్స్లో అవ్వచ్చు, మీ యొక్క ఇంటర్వ్యూస్ అవ్వచ్చు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బేసిక్ క్వశ్చన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రొవైడర్స్ ఆర్ ఇన్ టెరాఫామ్ మైట్ బి మిమ్మల్ని అడగవచ్చు వాళ్ళు. సో ఇక్కడ మీరు చూడండి, ఇవి ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ బట్ ఇట్స్ రికమెండెడ్ టు యూస్ ద అఫీషియల్ వన్స్ అండ్ పార్ట్నర్డ్ వన్స్. ఓకేనా? కానీ మీరు కమ్యూనిటీ వన్స్ మాత్రం ఎప్పుడు వాడద్దు. ఓకే. సో అండ్ బికాజ్ మనకి తెలియదు కాబట్టి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేనేం చెప్పాను? ఫైన్ సార్, మీరు ఫైన్ ప్రో, మీరు టెరాఫామ్ గురించి చెప్పారు, ప్రొవైడర్స్ గురించి చెప్పారు, ప్రొవైడర్ టైప్స్ చెప్పారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అంతా ఈజ్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. బట్ నౌ మన ఎజెండాలో రెండో టాపిక్ నేను ఏం మాట్లాడుతున్నానంటే మల్టీ అవైలబిలిటీ జోన్స్. ఏమండి? మల్టీ అవైలబిలిటీ జోన్స్ అనేది ఏ విధంగా వస్తాయి, ఎలా వస్తాయో నేను చెప్తాను. రైట్? లెట్ మీ టేక్ యూ టు అనదర్ థింగ్. సెకండ్, ఐఎమ్ స్విచ్చింగ్ బిట్వీన్ ద పీసీస్. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ నేను ఏం మాట్లాడతానంటే నెక్స్ట్ వీల్ జంప్ ఇన్ టు ద So now we'll jump into our concepts called multi-versioning, multi-availability zones. Let's take an example. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకున్నాం? ప్రొవైడర్స్ గురించి మాట్లాడుకున్నాం, అందులో రిసోర్సెస్ గురించి మాట్లాడుకున్నాం. రైట్? ప్రొవైడర్స్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రొవైడర్స్ ఉంటాయి, ఏ విధంగా ఉంటాయని ఎవ్రీథింగ్ డిస్కస్ చేసినాం. నౌ లెట్స్ జంప్ ఇన్ టు ద రిసోర్సెస్. రిసోర్సెస్ అంటే ఏంటో చెప్తాను మీకు నేను. ఓకే. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా సార్ నేను ఒకే దాంట్లో మల్టిపుల్ ప్రొవైడర్స్ నేను ఇన్స్టాల్ చేయొచ్చా? లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మీ ఆర్గనైజేషన్ ఉంది. మీ ఆర్గనైజేషన్లో 2 డిఫరెంట్ మల్టిపుల్ క్లౌడ్స్ వాడుతున్నారు. మీకు ఒక రిక్వైర్మెంట్ ఏమొచ్చిందంటే మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక S3 బకెట్ తీసుకుందాం, అది 2 క్లౌడ్స్లో చేయాలి. ఒకటి మీరు AWSలో చేయాలి, ఇంకోటి అజ్యూర్లో చేయాలనుకోండి. అప్పుడు నేను ఎలా చేయాలంటే ఇందాక మనం ఎలా అయితే ప్రొవైడర్ AWS రీజన్ అని ఇచ్చామో అలానే టెరాఫామ్ వాళ్ళు ఏం చేశారంటే ప్రొవైడర్ అజ్యూర్కి అజ్యూర్ ఆర్ఎం అనేది వాళ్ళు ఇచ్చారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇందాక రీజన్ అనేది ఓకే. బట్ ఇక్కడ మీరు ఎలా చేయాలి? సబ్స్క్రిప్షన్ ఐడి, క్లయింట్ ఐడి, క్లయింట్ సర్వర్, టెనెంట్ ఐడి. సో ఇవన్నీ మీకు టెరాఫామ్ డాక్యుమెంటేషన్, లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఉంది. ఆ డాక్యుమెంటేషన్లో చూసి మనం చేయొచ్చు. ఓకేనా? సో మల్టిపుల్ ప్రొవైడర్స్ అనేది ఇలా చేయాలి. సో మైట్ బి మీకు ఇది కూడా క్వశ్చన్ రావచ్చు. మీరు టెరాఫామ్లో ఓకే providers.tf ఫైల్లో మీరు మల్టిపుల్ ప్రొవైడర్స్ని డిక్లేర్ చేయొచ్చా అని మైట్ బి మేము ఒక క్వశ్చన్ అడగచ్చు. మీరేం చెప్పాలి? ఎస్, మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ ప్రొవైడర్స్ ఏదైతే ఉన్నాయో డెఫినెట్గా మన యొక్క టెరాఫామ్ ఫైల్లో మనం వాటిని డిక్లేర్ చేయొచ్చు. ఓకే.
సో నెక్స్ట్ విల్ గోయింగ్ టు ద another క్వశ్చన్ వాజ్ మల్టిపుల్ రీజన్స్. సో ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే మల్టీ క్లౌడ్ గురించి చూసినాం. మల్టీ క్లౌడ్ అంటే ఏంటి? అజూర్ అవ్వచ్చు, జీసీపీ అవ్వచ్చు, కుబర్నెటిస్ అవ్వచ్చు, అండ్ ఈవెన్ మీరు పార్ట్నర్ పోర్టల్ కూడా మీరు డిస్కస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటి నేను మాట్లాడుతున్నది ఏంటంటే మల్టిపుల్ రీజన్స్. ఇందాక మీకు ఎవరికైనా రీజన్స్కి అవైలబిలిటీ జోన్స్కి డిఫరెన్స్ తెలుసా? రీజన్స్కి డిఫరెన్స్ అంటే ఏంటి తెలుసా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏడబ్ల్యూఎస్ రీజన్స్, యా, ఏడబ్ల్యూఎస్ రీజన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ అని మీకు ఒక చిన్న డయాగ్రామ్ చూపిస్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ ద వరల్డ్ అనమాట. ఇది ఎంటైర్ వరల్డ్ మ్యాప్లో మీకు థింగ్స్ ఇది ఒక్కటి వచ్చేసి ఏంటి, మన యొక్క అమెరికా. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉంటారు కదా, వీళ్ళందరూ అనమాట. అమెరికాలో ఇక్కడ ఈ బ్లూ డాట్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని వీళ్ళు ఏమంటారంటే రీజియన్స్ అంటారు. అర్థమైందా? సో మనం వాడేది ఏంటి? యుఎస్ ఈస్ట్ 1, ఓకే, నార్త్ వర్జీనియా. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ రీజియన్స్ అనమాట. ఇప్పుడు మీరు చూసుకున్నారనుకోండి, ఓవర్ వ్యూలోకి వెళ్తాను నేను. సో ఓవర్ వ్యూకి వెళ్తే ఇప్పటి వరకు మనకి ప్రపంచం మొత్తం మీద ఎన్ని ఉన్నాయి? ఏడబ్ల్యూఎస్లో 32 రీజియన్స్ ఉన్నాయి, 105 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద వెరీ మోస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇన్ ఆల్ ద క్లౌడ్ ఇంజనీర్స్. ఎవరికైతే క్లౌడ్ ఇంజనీర్ యొక్క ఇంటర్వ్యూస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ అంటారు. ఓకే, రీజియన్స్ అనేది ఏంటంటే ఒక డేటా సెంటర్ ఏదైతే ఉందో దాన్ని ఒక రీజియన్ అంటారు. ఇక్కడ మీరు చూస్తే ఈరోజు మన ఇండియా ఏదైతే ఉందో మన ఇండియాలో కూడా రీసెంట్గా హైదరాబాద్లో ఒక డేటా సెంటర్ లాంచ్ అయింది కదా. ఓకేనా, ఇప్పుడు మీరు చూడండి, ఈ హైదరాబాద్ ఎప్పుడు లాంచ్ అయింది? 2022లో డేటా సెంటర్ అనేది లాంచ్ అయింది. ఇందులో ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి? 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఓకేనా, రీజన్ అనేది ఏంటంటే ఒక ప్యూర్ డేటా సెంటర్ని ఒక రీజన్ అంటారు. ఆ రీజన్ లోపల అవునా మనకి అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. అంటే ఏంటి? హైదరాబాద్ 1, హైదరాబాద్ 2, హైదరాబాద్ 3 అని మీకు లోపల మీకు అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. అంటే మీకు బ్యాకప్గా, అంటే ఆ రీజియన్లోనే సపరేట్గా నదర్ డేటా సెంటర్ లాగా అనుకోండి, సింప్లిఫైగా మీకు అర్థం కావాలంటే. ఓకేనా, ఈ అవైలబిలిటీ జోన్స్ ఎందుకు పెడతారంటే డిజాస్టర్ రికవరీ పర్పస్ అవ్వచ్చు, హైలీ అవైలబుల్ కోసం పెడతారు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఈరోజు మీరు ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. మీరు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్లో ఉన్నారు అనుకుందాం. ఓకే, సో ఈరోజు మీ యొక్క వెబ్సైట్ అనేది మీరు ఎక్కడ హోస్ట్ చేశారంటే హైదరాబాద్లో హోస్ట్ చేశారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీ వెబ్సైట్కి సంథింగ్ ఏదో ట్రాఫిక్ ఎక్కువ వచ్చింది, ఏదో లైక్ ఇంటర్నెట్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ ట్రాఫిక్ వచ్చింది, అలా ఏదో జరిగింది, ఫాల్ట్ టైప్ మీ యొక్క వెబ్సైట్ ఏం వర్క్ అవ్వట్లేదు. ఓకే, బికాస్ ఆఫ్ ద డేటా సెంటర్ ఇష్యూస్, మైట్ బి అవుటేజ్ రాకపోవడం అవ్వచ్చు, మైట్ బి పవర్ ఆఫ్ అవ్వచ్చు, ఆర్ ఎర్త్ క్వేక్ అవ్వచ్చు, సునామీ అవ్వచ్చు. అలాంటి పరిస్థితుల్లో మరి మీ బిజినెస్ అనేది ఆగిపోతుంది కదా. సో అందుకే ఈ యొక్క AWS ఏం చేసిందంటే, నో ప్రాబ్లం, మీరు ఏం చేయండి అంటే మీరు ఏదైతే ఒక డేటా సెంటర్లో పెడతారు కదా, ఒక అవైలబిలిటీ జోన్లో ఎప్పుడైతే మీరు యొక్క వెబ్సైట్ని హోస్ట్ చేసుకున్నారో ఆటోమేటిక్గా మేము ఏం చేస్తామంటే మీకు ఈవెన్ మీరు అడిగినా మీరు అడగకపోయినా కానీ సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అవైలబిలిటీ జోన్ 2లో కూడా పెడతాము. ఓకే, సో మీకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా 1లో ఇబ్బంది అయితే 2 ఆటోమేటిక్గా అప్ అండ్ రెడీ అవుతుందని చెప్తారనమాట. అర్థమైందా? సో రీజన్ అంటే ఏంటి? గ్లోబల్గా ఏదైతే డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయో ఇవన్నీ రీజన్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ రెడ్ కలర్లో ఉన్నాయన్నీ అప్కమింగ్ రీజన్స్. థాయిలాండ్లో ఒక రీజన్ అప్కమింగ్ రీజన్ వస్తుంది, మలేషియాలో అప్కమింగ్ రీజన్ వస్తుంది, అండ్ మిలాన్లో అప్కమింగ్ రీజన్ వస్తుంది. మీరు చూడండి, సెంట్రల్ ఇక్కడ ఉంది, దాని తర్వాత ఒహాయో ఉంది. ఓకే, అండ్ అదర్ థింగ్ వచ్చేసి అందులో 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి మనకి ఒహాయోలో. అండ్ అదర్ థింగ్ వచ్చేసి యుఎస్ ఈస్ట్ వెస్ట్ వచ్చేసింది, నార్త్ కాలిఫోర్నియా ఉంది, అండ్ ఒరెగాన్ కూడా మన దగ్గర ఉంది. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్. స్పెయిన్ 2022లో లాంచ్ అయింది, ఐర్లాండ్ 2007లో. ఎందుకు ఇన్ని అవైలబిలిటీ మీద అనుకోవచ్చు, సరే ఇన్ని ఎందుకు ఉన్నాయి? మనకు కొన్నే ఉండొచ్చు కదా. ఎందుకంటే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మీరు అమెరికాలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారంటే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఒహాయోలో ఉన్నారు. ఓకే, మీ వెబ్సైట్ అనేది ఎక్కడుంది? మీరు ఒహాయోలో లాంచ్ చేశారనుకోండి. ఓకే, యూజర్స్ అందరూ ఎక్కడ ఉన్నారు? ఒహాయోలో ఉన్నారు, మీ వెబ్సైట్ ఒహాయో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మరి ఇండియా నుంచి మీ వెబ్సైట్ని యాక్సెస్ చేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎవరైతే ఒహాయో నుంచి యాక్సెస్ చేసిన వాళ్ళకి తొందరగా వస్తుంది, బట్ ఇండియా నుంచి ఎవరైతే యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా లేట్గా వస్తుంది కదా. సో ఇండియన్ పీపుల్ ఏమనుకుంటారు, మీరు ఎక్కడో ఒహాయోలో పెట్టారు, ఓకే, ఒహాయోలో ఉన్న పీపుల్ దే కెన్ యూస్ వెబ్సైట్ సేఫ్లీ, వాళ్ళ ట్రాఫిక్ మంచిగా ఉంటుంది, వాళ్ళ స్పీడ్ మంచిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కొంతమంది ఎవరైనా AWS వాడాలనుకున్నారు అనుకోండి, అగైన్ ఒహాయోలోనే ఓన్లీ ఒక్క డేటా సెంటరే ఉందనుకోండి, సో డెఫినెట్గా లేట్ వస్తుంది, లేటెన్సీ ఉంటుంది.
ఓకేనా? అంటే యూజర్స్ అంత ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండదు. అదే గనుక మీరు ఇండియాలో కూడా ఇంకొక డేటా సెంటర్ పెట్టారనుకోండి, సో ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే కెన్ యూజ్ ఇట్ వెరీ స్మార్ట్. వాళ్ళు తొందరగా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క వర్క్ లోడ్స్ ఏదైతే ఉన్నాయో డెఫినెట్గా అప్ అండ్ రెడీ అవుతాయి. ఓకే, సో అందుకనే వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయింది అండ్ దిస్ విల్ బి కంటిన్యూస్లీ ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? అండ్ ఇదే కాదు, అజ్యూర్ కూడా అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, వాళ్ళకి రీజన్స్ ఉన్నాయి, జీసీపీకి అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, వాళ్ళకి రీజన్స్ ఉన్నాయి. సో ఈ 30 సో ఫార్ ఏడబ్ల్యూఎస్కి ఎన్ని రీజన్స్ ఉన్నాయి అంటే 33 రీజన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ 105 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. మీకు డిఫరెన్స్ చెప్పిన అవైలబిలిటీ జోన్స్ అంటే ఇన్సైడ్ ఉండేది. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ టాపిక్. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇందాక మీరు చూడండి ఇక్కడ ఏముంది, యుఎస్ ఈస్ట్ 1 ఉంది, యుఎస్ వెస్ట్ 2 ఉంది. సో యుఎస్ ఈస్ట్ 1 ఎక్కడ ఉంది మనకి మన యొక్క అవైలబిలిటీ జోన్స్లో? ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఈస్ట్ 1 అంటే ఎక్కడ ఉంది? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఈస్ట్ 1 ఇటువైపు ఉంది అనుకుందాం. ఓకేనా? యుఎస్ వెస్ట్ 1 ఎటువైపు ఉంది? ఇటువైపు ఉంది. సో మీరేం చేద్దాం అనుకున్నారంటే మీ ఏడబ్ల్యూఎస్లో ఈ డేటా సెంటర్లో ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ ఈ డేటా సెంటర్లో క్రియేట్ చేద్దాం అనుకున్నారు. అది వర్క్ అవుతుంది అంటే ఎస్, దట్స్ పాసిబుల్. మీరు ఎక్కడికైనా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఏముంది మీకు? ప్రొవైడర్ ఈక్వల్ టు ఏడబ్ల్యూఎస్ ఉంది, రీజన్ ఏముంది? యుఎస్ ఈస్ట్ 1 ఉంది. ప్రొవైడర్ మళ్ళీ ఏడబ్ల్యూఎస్ ఉంది, రీజన్ ఏముంది? యుఎస్ వెస్ట్ 2 ఉంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో డెఫినెట్గా మనకు వచ్చింది. ఓకే, సో నేనేం చేద్దాం అనుకున్నాను, ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ అంటే ఏడబ్ల్యూఎస్ అంటే EC2 ఇన్స్టెన్స్ని వీళ్ళు ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్కి రాసుకున్నారు. ఓకేనా? నేను మీకు మొన్న కూడా చెప్పాను, ఏఎంఐ అనేది ప్రతి ఒక్క అవైలబిలిటీ జోన్కి ఒక యూనిక్ ఏఎంఐ ఉంటుంది. అన్ని ఏడబ్ల్యూఎస్ అన్ని అవైలబిలిటీ జోన్స్కి ఒకటే ఏఎంఐ ఐడి ఉండదు. ఏఎంఐ అవైలబిలిటీ జోన్ బట్టి ఉంటుంది. సో నేనేం చెప్పాను, ఇన్స్టెన్స్ అయిపోయి ఉన్నాను, T2 మైక్రో అన్నాను. సేమ్ థింగ్ మళ్ళీ యుఎస్ ఈస్ట్ 2లో పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ నేను చూడండి ఒక చిన్న అబ్జర్వేషన్ చూడండి, ఇక్కడ బిట్ ఆఫ్ కొంచెం లాజికల్గా ఉంటుంది. ఎలియాస్ ఉంది ఇక్కడ, ఎలియాస్ ఈక్వల్ టు యుఎస్ ఈస్ట్ 1 ఉంది, రైట్? ఇక్కడ ఎలియాస్ ఈక్వల్ టు యుఎస్ వెస్ట్ 2 ఉంది. సో నేను ఫస్ట్ దేంట్లో క్రియేట్ చేద్దాం అనుకున్నానంటే యుఎస్ ఈస్ట్ 1లో క్రియేట్ చేద్దాం అనుకున్నాను. సో అందుకే నేను ఏం రాసుకున్నాను, ప్రొవైడర్ ఈక్వల్ టు AWS_ యుఎస్ ఈస్ట్ 1. సో అప్పుడు ఏమవుతుందంటే అది డెఫినెట్గా దీన్ని కాల్ చేస్తుంది, హే వెళ్ళి యుఎస్ ఈస్ట్ 1 అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేయండి అంటుంది. అర్థమైందా? దాని తర్వాత ఇంకొకటి ఏముంది, ఈవెన్ ఇది రీజన్ యుఎస్ ఈస్ట్ 1 అనేది రీజన్, ఆ రీజన్లో యుఎస్ ఈస్ట్ 1 అనేది ఒక అవైలబిలిటీ జోన్, యుఎస్ ఈస్ట్ 2 అనేది నదర్ అవైలబిలిటీ జోన్, యుఎస్ ఈస్ట్ 3 అనేది నదర్ అవైలబిలిటీ జోన్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ లైక్ లెట్ మీ షో యూ ఒక రీజన్లో ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉంటాయని ఇందాక చూసాం కదా, దాన్ని కూడా మళ్ళీ ఒకసారి ఇక్కడ మీకు ఒక సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ క్లిక్ ఆన్ హియర్, ఇక్కడ ఏముంది, యుఎస్ ఈస్ట్ 1 ఉంది, యుఎస్ ఈస్ట్ 2 ఉంది, యుఎస్ ఈస్ట్ 3 ఉంది, యుఎస్ వెస్ట్ 2 ఉంది. అర్థమైందా? దట్స్ వాట్ గైస్. అండ్ మీరు చూడండి ఇట్లా మీరు ఏం చేయొచ్చు అంటే మీ యొక్క టెరాఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సింగిల్ కోడ్లో మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్లో మీరు ఏం చేయొచ్చు అంటే డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ ఫర్ అజెండా 2 టుడే. అండ్ నెక్స్ట్ థింగ్ వీ నీడ్ టు డీప్ డైవ్ ఇంటూ ద థింగ్స్ ఏమిటంటే, డే 2 వచ్చేసి అసలు ఈ యొక్క ఏడబ్ల్యూఎస్లో ఈ యొక్క మీరు అనుకోవచ్చు సార్ ఏంటి రిసోర్స్, మీరు ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ రాశారు, మీరు ఏడబ్ల్యూఎస్ S3 బకెట్ రేపు పొద్దున క్రియేట్ చేయాలి. ఓకే, లేకపోతే మీరు ఒక ఆటో స్కేలింగ్ క్రియేట్ చేయాలి, లేకపోతే రేపు పొద్దున ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలి, లేకపోతే కొన్ని సబ్నెట్స్ క్రియేట్ చేయాలి, సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ ఏంటని మీకు చాలా క్వశ్చన్స్ రావచ్చు, వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాలా గైస్. టెరాఫామ్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు టెరాఫామ్ వాళ్ళు ఏం చేశారంటే లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ క్రియేట్ చేశారు. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి, నాకు తెలియదు సీరియస్లీ. ఇప్పుడు మీరు నాకు కొత్త టాస్క్ ఇచ్చి టెరాఫామ్లో రాయమంటే ఐ కాన్ కోడ్, లైక్ మీరు పైథాన్లో కోడ్ రాయమంటే మనం వేరే ట్యాబ్ ఓపెన్ చేయక్కర్లేదు, ఇమీడియట్గా రాసేయచ్చు. బట్ టెరాఫామ్ అలా కాదు. ఈవెన్ దో యువర్ హౌ మచ్ ఎక్స్పీరియన్స్ వార్, ఈరోజు ఏడబ్ల్యూఎస్లో ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి? 200+ సర్వీసెస్ ఉన్నాయి. ఈ 200+ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో టెరాఫామ్లో ఆ సింటాక్స్ అన్నీ ఎలా ఉంటాయి అని మనం గుర్తుపెట్టుకోగలమా? డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకోలేం. ఎవరైనా ఎంత ఎక్స్పీరియన్స్ పీపుల్ అయినా కానీ డెఫినెట్గా మీరు ఏం చేయాలంటే యూనిట్ టు మీరు ఎప్పుడైతే టెరాఫామ్లో ఇన్స్టెన్స్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నారో డెఫినెట్గా అప్పుడు మీరు ఏం చేయాలంటే యూనిట్ టు వర్క్ యూనిట్ టు నో హౌ టు మీ యొక్క టెరాఫామ్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో ఆ టెరాఫామ్ డాక్యుమెంటేషన్ని మీరు ప్యూర్గా ఫాలో అవ్వాలి. మీరు ఎంత బాగా ఫాలో అయితే అంత ఘనంగా వస్తుంది. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, లెట్స్ డీప్ డైవ్ ఇంటూ ద థింగ్స్. కొంచెం థింగ్స్ని చూద్దాము. ఓకే, మన ఇప్పుడు ఏం చేద్దామంటే మన యొక్క టెరాఫామ్ టెరాఫామ్ యొక్క డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో ఆ టెరాఫామ్ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి
అసలు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే, సో లెట్స్ గోయింగ్ టు టెరాఫార్మ్ S3 బకెట్. సో ఇక్కడ మీరు చూడండి, సో యూ కెన్ ట్రస్ట్ ఇట్. సో మీరు నమ్మొచ్చు, దీన్ని ఎవరు చేస్తున్నారంటే AWS, అఫీషియల్గా AWS చేస్తుంది. సో యూ కెన్ ట్రస్ట్ దిస్. సో మీరు ఇక్కడ ఏముంది, ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఎగ్జాంపుల్ యూసేజ్ ఉంది. రిసోర్స్ అంటే ఏంటి ఇక్కడ, రిసోర్స్ అంటే AWSకి మనం ఏం చెప్తున్నాం అంటే, హే నువ్వు వెళ్ళి ఏం చేయంటే ఒక రిసోర్స్ అనేది, అంటే రిసోర్స్ అంటే ఒక పర్టికులర్ సర్వీస్ని క్రియేట్ చేయాలి. సో దానికి సింటాక్స్ ఏంటంటే, దీన్ని రిసోర్స్ని, ఓకేనా, రిసోర్స్ బ్లాక్ అంటారు. ఓకేనా, ఇక్కడ AWS S3 బకెట్ అనేది ఏదైతే ఉందో ఇది స్టాండర్డైజ్డ్ సింటాక్స్ ఫ్రమ్ ద టెరాఫార్మ్. సో టెరాఫార్మ్కి S3 బకెట్ క్రియేట్ చేయాలంటే మనం ఇదే ఇవ్వాలి. మీరు డబుల్ కోట్స్ ఓపెన్ చేయాలి, AWS -S3 బకెట్ ఇచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఇక్కడ దీన్ని ఏమంటారంటే రిసోర్స్ లేబుల్ అంటారు. దీన్ని రిసోర్స్ లేబుల్ అంటారు, దీన్ని కూడా ఏమంటారు, రిసోర్స్ లేబుల్ అనే మనం అంటాం. ఓకే, అంటే ఇక్కడ మనం ఏమి ఇచ్చినాం, బకెట్ నేమ్ ఏమి ఇచ్చినాం, బకెట్ ఈక్వల్ టు మై TF బకెట్ అని మనం ఇచ్చాం. ఏమని ఇచ్చాం మనము, మై TF బకెట్ ఇచ్చాం. ఓకే, సో ఇదేంటి, దీన్ని ఆర్గ్యుమెంట్ అంటారు. ఏమంటారు దాన్ని, డెఫినెట్గా ఒక ఆర్గ్యుమెంట్ అంటారు. సో ఇవన్నీ ట్యాగ్స్. ఓకేనా, ట్యాగ్ అంటే మీకు తెలుసు కదా, ఈ యొక్క బకెట్కి మనం ట్యాగ్స్ కొన్ని క్రియేట్ చేస్తాం. సో మనం ఏం చేద్దాం అంటే ఒక బకెట్ని మనం క్రియేట్ చేయడం ట్రై చేద్దాం. ఐ థింక్ వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం, బట్ విల్ డీప్ డైవ్. మళ్ళీ మనం లాస్ట్లో దీని గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు చూడండి, ఇవన్నీ మీకు ఆప్షనల్. ఓకేనా, ఇవన్నీ మీకు ఆప్షనల్. బకెట్ ప్రిఫిక్స్ ఈజ్ ఆప్షనల్. మీకు కావాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. ఈ యొక్క ఆర్గ్యుమెంట్ ప్లేస్లోనే మీరు వీటన్నిటిని డిఫైన్ చేసుకోవచ్చు. బకెట్, దిస్ ఈజ్ ఆప్షనల్. బకెట్ ప్రిఫిక్స్ ఆప్షనల్. ఫోర్స్ టు డిస్ట్రాయ్ అనేది ఆప్షనల్ ఉంది. అన్న ఆబ్జెక్ట్ లాక్ ఎనేబుల్డ్ ఈజ్ ఆప్షనల్. ట్యాగ్స్ కూడా బేసిక్గా ఆప్షనలే. యాక్సెలరేషన్ స్టేటస్ ఆప్షనల్. ACLs ఆప్షనల్స్. గ్రాంట్ అనేది ఆప్షనల్. క్రాస్ రోల్ అనేది ఆప్షనల్. లైఫ్ సైకిల్ రూల్ అనేది డిప్రికేటెడ్ ఆర్ ఆప్షనల్. లాగింగ్ అనేది ఆప్షనల్. ఇవన్నీ ఆప్షనలే. మీరు ఏమి టెరాఫామ్లో మీరు కావాలనుకుంటే మీరు క్లియర్గా రాసుకోవచ్చు. అర్థమైందా, లేదంటే మీరు రాయకపోయినా పర్లేదు, ప్రతి ఒక్కటి. ఓకేనా, యూ కెన్ సీ ఆల్ దోస్ థింగ్స్. సో మీరు ఒక టెరాఫామ్ బకెట్ క్రియేట్ చేయాలంటే మీరు ఇట్లా రాసుకోవచ్చు. లెట్స్ ఓపెన్ చాట్ జీపీటీ. ఈరోజు చాట్ జీపీటీ ఓపెన్ చేద్దాం. ఓకే, ఎస్, యా. ఏమని వచ్చింది ఇక్కడ, ఫస్ట్ ఏమన్నాడు, ప్రొవైడర్ ఇచ్చాడు, AWS ఇచ్చాడు, ఇక్కడ రిసోర్స్ ఇచ్చాడు, రిసోర్స్ ఈక్వల్ టు AWS -_ ఇచ్చాడు, మై బకెట్ ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు మీరు చూడండి క్లియర్గా, బకెట్, యువర్ యునిక్ బకెట్ నేమ్. S3కి వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే మీ యొక్క బకెట్ అనేది గ్లోబల్గా యూనిక్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హిమజా అని ఒక బకెట్ నేను ఆల్రెడీ ఎవరో సమ్మన్ క్రియేట్ చేశారనుకోండి, హిమజా పేరు మీద మళ్ళీ ఎవరు బకెట్ క్రియేట్ చేయలేరు. ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ, మీరు ఎప్పుడైనా S3 గురించి లైక్ మీ జాబ్ డిస్క్రిప్షన్ ఉందనుకోండి, ఇది కూడా వన్ ఆఫ్ ద క్వశ్చన్ వాళ్ళు అడగొచ్చు మిమ్మల్ని, హే కెన్ యూ రైట్ కెన్ యూ క్రియేట్ ఎ బకెట్ విత్ డూప్లికేట్ బకెట్ నేమ్స్ అంటే లేదు, గ్లోబల్గా మీకు యూనిక్ ఉండాలి. ఇక్కడ ఏముంది, రీప్లేస్ విత్ యువర్ డిజైర్డ్ బకెట్ నేమ్. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే యాక్సెస్ కంట్రోల్ పాలసీ. ఇది ACL, ఇది ప్రైవేట్ అవ్వచ్చు, పబ్లిక్ అవ్వచ్చు. ఓకేనా, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఆఫ్ బకెట్ ఈజ్, అండ్ ఇక్కడ ఏంటంటే ఇదర్ ప్రైవేట్, పబ్లిక్ రీడ్ అండ్ రైట్, అథెంటికేటెడ్ రీడ్, ఇలా ఉన్నాయన్నమాట. అంటే ఈ బకెట్ని ఎవరైనా యాక్సెస్ చేయొచ్చా అంటే, ప్రైవేట్ అంటే ఎవరు యాక్సెస్ చేయకూడదు, పబ్లిక్ అంటే మనం చేయొచ్చు. ఈవెన్ పబ్లిక్గా కూడా ఓన్లీ రీడే చేయాలి, చేంజెస్ ఏం చేయకూడదు. పబ్లిక్గా రీడ్ చేయొచ్చు, రైట్ అంటే ఏంటి, వాళ్ళు ఎవరైనా వచ్చి చేంజ్ చేయొచ్చు. అని అథెంటికేటెడ్ రీడ్, ఎవరైనా రీడ్ చేయాలన్నా నేను అథెంటికేషన్ ఇస్తేనే రీడ్ చేయాలి. ఓకేనా, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలసీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా, సో వీటిని మీరు, ఇది మ్యాండేటరీ,
టెరాఫామ్ బకెట్ ఒకటి క్రియేట్ చేయాలనుకుంటే ఇది మ్యాండేటరీ. సో ఎప్పుడైతే టెరాఫామ్ కోడ్లో మీకు ఇక్కడ ఉంటుంది మ్యాండేటరీయా కాదా అని. ఓకేనా, కొన్ని ప్లేసెస్లో ఇది ఆప్షనల్ ఉంది కదా, ఇక్కడ ఎలో మెథడ్స్ ఏముంది రిక్వైర్డ్ ఉంది అంటే దీన్ని కావాలి అంటే ఈ యొక్క బకెట్ క్రియేట్ చేయాలంటే ఈ యొక్క ఫీల్డ్ కావాలి. సో అందుకనే మీరు ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున మీరు ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. ఓకే, హౌ యూ నీడ్ టు డూ ఫర్ లైక్ ఐ నీడ్ టు క్రియేట్ లైక్ అనదర్ వన్ EC2 ఇన్స్టెన్స్ ఇన్ టెరాఫామ్ అని నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, గో అండ్ లుక్ ఇన్ టు ఇట్ అండ్ AWS ఇన్స్టెన్స్. ఓకే, ఇవి ఇవి మ్యాండేటరీ థింగ్స్. ఓకేనా, సో మీకు క్లియర్గా ఉంటుంది ఏవి మ్యాండేటరీ థింగ్స్ ఏవి కాదు అని. ఓకేనా, జస్ట్ టికెట్ మనకేంటి దీస్ ఆర్ ద థింగ్. ఏఎంఐ అనేది మనం ఇచ్చాము, ఇన్స్టెన్స్ టైప్ ఇచ్చాము. ఓకేనా, ఈ రెండు మ్యాండేటరీ థింగ్ బేసిక్గా. సో వాళ్ళు ఆప్షనల్గా ఇచ్చుకుంటారు. ఇక్కడ చూడండి ఏఎంఐ అనేది ఆప్షనల్, అండ్ అసోసియేషన్ పబ్లిక్ IP అనేది ఆప్షనల్, అవైలబిలిటీ జోన్ అనేది ఆప్షనల్. ఎందుకంటే మీరు పైన ఇస్తారు కాబట్టి ప్రొవైడర్ సెక్షన్లో ఇస్తారు కాబట్టి. సో ఇవన్నీ మీకు ఉన్నాయి. సో ఇట్లా మీరు ఎవరైనా మిమ్మల్ని వచ్చి ఒక టెరాఫామ్ కోడ్ రాయమన్నారు అనుకోండి, మీరు ఎవ్రీథింగ్ మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీరు టెరాఫామ్కి వచ్చి మీరు టెరాఫామ్ని అడిగితే సరిపోతుంది. ప్రతి ఒక్కటి మీరు చూడండి, ప్రతి ఒక్కటి ఉంది. ఆటో స్కేలింగ్ అవ్వచ్చు, ప్రతి ఒక్క సర్వీస్ AWSలో ఉన్న అన్ని సర్వీసెస్ మీకు ఉంటాయి అలా ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలని. ఒక ఆటో స్కేలింగ్, ట్రాఫిక్ యూసేజ్, యూ నేమ్ ఇట్, దే హ్యావ్ ఇట్. ఓకే, సో ఎవరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూలో టెరాఫామ్ లైక్ మీరు లైక్ వితౌట్ టెరాఫామ్ డాక్యుమెంటేషన్ కాకుండా మీరు టెరాఫామ్ కంప్లీట్గా రాయగలరా అంటే యూ కెన్ ఇన్ఫార్మ్ దెమ్ ఎస్ ఐ కెన్ బట్ ఐ నీడ్ హెల్ప్ ఫర్ ద టెరాఫామ్ డాక్యుమెంటేషన్. టెరాఫామ్ డాక్యుమెంట్ నాకు డెఫినెట్గా నేను కోడ్ కంప్లీట్ చేయాలంటే నాకు టెరాఫామ్ డాక్యుమెంట్ ఇదేం క్రైమ్ కాదు. ఎవరైనా ఈవెన్ దో మీరు 10 years 10 + 12 + years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరు ఏ పీపుల్ అయినా కానీ వాళ్ళు అలానే రాస్తారు టెరాఫామ్ కోడ్ని అలా ఎవ్వరు ఓన్గా గుర్తుంచుకోలేరు. ఇప్పుడు 200 సర్వీసెస్ ఉన్నాయి. 200 సర్వీసెస్లో వాళ్ళ యొక్క టెరాఫామ్ యొక్క సింటాక్స్ 200 సింటాక్స్ గుర్తుంచుకోవడం చాలా కష్టం. ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఆన్ మల్టీ క్లోడ్లో వర్క్ చేస్తే దట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. అది చాలా చాలా ఇంపాసిబుల్. ఓకే, సో సో నౌ వీ వెంట్ టు రిక్వైర్డ్ ప్రొవైడర్స్, మల్టిపుల్ రీజన్స్. ఓకే, ఫస్ట్ మనం ప్రొవైడర్స్ గురించి తెలుసుకున్నాం, మల్టిపుల్ ప్రొవైడర్స్ తెలుసుకున్నాం, మల్టిపుల్ రీజన్స్ తెలుసుకున్నాం. ఓకే, అండ్ సెకండ్ థింగ్ నౌ వీఆర్ అండర్స్టాండింగ్ ద నదర్ థింగ్ ఏంటంటే ఈ యొక్క టాపిక్లో ఇఫ్ యూ గో టు హియర్ సో ఫార్ వీ కంప్లీటెడ్ అట్లీస్ట్ 40 minutes ఆఫ్ ద సెక్షన్. సో మనం ఏం చేసుకున్నామంటే అండర్స్టాండింగ్ ద ప్రొవైడర్స్ అండ్ రిసోర్సెస్ తెలుసుకున్నాం. అండ్ నౌ లెట్స్ జంప్ ఇన్ టు ద వేరియబుల్స్ అండ్ అవుట్పుట్స్ ఇన్ టెరాఫామ్. వేరియబుల్స్ అండ్ అవుట్పుట్స్ అనేది ఎలా ఇవ్వాలనేది నేను చెప్తాను మీకు. లెట్స్ గో టు దిస్ థింగ్. సో ఇప్పుడు మీరు ఇందాక మనం రిసోర్స్ అనేది రాసుకున్నాం. రిసోర్స్ అంటే ఏం రాసుకున్నాం, ఈ ప్లేస్లో రిసోర్స్ రాసుకున్నాం, ఇక్కడ రిసోర్స్ నేమ్ రాసుకున్నాం, ఎవ్రీథింగ్ మనం రాసేసాం. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు రిసోర్స్ రాశారు, AWS రాశారు. ఇక్కడ మీరు ఏం చేశారు, ఏఎంఐని ఎలా అటాచ్ చేశారు, మీరు ఏఎంఐని ఎలా అటాచ్ చేశారంటే మీరు దీనికి హార్డ్ కోడ్ చేశారు వాల్యూని. ఓకే, ఏఎంఐని ఎలా ఇచ్చారు, ఒక 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 స్టాటిక్ ఏఎంఐ ఏదైతే ఉందో దాన్ని మీరు డైరెక్ట్ కోడ్లో ఇచ్చారు. సో మీరు చెప్పండి, అలా స్టాటిక్గా కోడ్లో ఇవ్వటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఓకే, అది డెఫినెట్ కరెక్ట్ కాదు. మీకు గుర్తుంటే ఫస్ట్ డే రోజు క్లాస్ రోజు నేను మీకు ఒకటి చెప్పాను. అదేంటంటే టెరాఫామ్ యొక్క అడ్వాంటేజ్లో నదర్ అడ్వాంటేజ్ ఏంటంటే రీయూజబిలిటీ ఆఫ్ ద కోడ్. ఏంటది, కోడ్ అనేది రీయూజబుల్ అవుతుందని మీకు చెప్పాను. ఓకేనా, ఎందుకు రీయూజబుల్ అవుతుందో మీకు నదర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు రీయూజబుల్ అవ్వాలంటే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ US East 1లో ఎవరైనా మీ టీంలో వచ్చు, మీ యొక్క టీంలో వేరే వాళ్ళు కూడా ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలనుకోండి. వాళ్ళు కూడా ఏం చేయాలి, ఎలా అయితే మీరు ఏఎంఐని హార్డ్ కోడ్ చేశారో T2 ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో చేశారో వాళ్ళు కూడా అలానే చేయాలి. రైట్, బట్ నేనేం చెప్తానంటే అలా చేయకుండానే ఒక మెథడ్ ఉంది. ఓకేనా, ఆ మెథడ్ ఏంటో మీకు చెప్తాను. ఓకే, సో దట్స్ వేర్ యూ విల్ బి వెరీ క్లియర్. సో లెట్స్ జంప్ ఇన్ టు ద టర్మినల్. ఓకే, సో నేను ఆల్రెడీ కొన్ని క్రియేట్ చేశాను. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఏమేమి ఫైల్ ఉందో నాకు మెయిన్ ఫైల్ ఉంది. సో అసలు ఈ మెయిన్ ఫైల్లో ఏముందో చూద్దాం. main.tf ఏం రాసుకున్నాను నా main.tfలో.
ఈ మెయిన్ డాట్ టీఎఫ్లో నేను ఏం రాసుకున్నాను, నా మెయిన్ ప్రొవైడర్ రాసుకున్నాను. దాని తర్వాత వెరబుల్స్ దగ్గర ఏం రాసుకున్నాను, మీ యొక్క వెరబుల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మీరు ఇలా ఇవ్వాలి. విఎల్ స్పేస్ వెరబుల్స్ అని ఇక్కడ ఇచ్చాను నేను. ఓకే, ఇక్కడ ఎలా ఇచ్చాను మీరు చూడండి ఒకసారి. ఈ యొక్క టెరాఫామ్లో మీరు చూసుకుంటే వెరబుల్స్ని మీరు ఎలా డిక్లేర్ చేయాలంటే ఓకే, ఇక్కడ మీకు నేను ఎలా రాసుకున్నాను, ఒక చిన్న నోట్ ప్యాడ్లో రాసుకుందాం మనం. దట్స్ వెరీ వెరీ ఇట్ విల్ బి వెరీ ఈజీ అనమాట. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉంది, వెరబుల్ అనేది ఇక్కడ నేను డిక్లేర్ చేశాను. ఓకే, అండ్ ఈ వెరబుల్ పేరు ఏమి ఇచ్చాను నేను, ఇన్స్టెన్స్ టైప్ అని ఇచ్చాను. ఏమిచ్చాను, ఇన్స్టెన్స్ టైప్ ఇచ్చాను. సో ఈ డిస్క్రిప్షన్ ఎందుకు రాసుకున్నా అంటే మన యూస్ కేస్కి తెలియాలి కదా, అంటే అసలు ఈ యొక్క వెరబుల్ ఏంటి, దేనికి సంబంధించింది కదా. యూ కెన్ అవాయిడ్ ఇట్ యాజ్ వెల్. మీరు దాన్ని రాసుకోవాల్సినంత అవసరం లేదు. నేనేం రాశాను, డిస్క్రిప్షన్ ఈక్వల్ టు ఈసీ టు ఇన్స్టెన్స్ టైప్ అని ఇచ్చాను. ఓకేనా, అండ్ ఈ యొక్క ఈ యొక్క ఇది ఏ టైప్లో ఉందో మనం ఇవ్వాలి డెఫినెట్గా. ఇక్కడ ఏ టైప్లో ఉంది, టైప్ ఈక్వల్ టు స్ట్రింగ్ అని ఉంది కదా, స్ట్రింగ్ ఇచ్చాను. ఇక్కడ డిఫాల్ట్ ఏమి ఇచ్చాను, T2 మైక్రో అని ఇచ్చాను. సో రేపు పొద్దున కోడ్లో నేనేం రాస్తానంటే వేర్ డాట్, ఇక్కడ ఏం రాస్తాను, ఎలా ఇస్తానంటే రేపు పొద్దున్న నేను ఒకలా అక్కడ నేను ఎప్పుడైతే నేను ఒక T2 మైక్రోని ఎప్పుడైతే ఇచ్చానో, ఎప్పుడైతే నేను ఒక T2 ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెన్స్ టైప్ అనేది నేను T2 మైక్రో ఇవ్వాలి, ఇలా ఇస్తాను. ఇన్స్టెన్స్ టైప్ ఈక్వల్ టు వేర్ డాట్ ఏమని ఇచ్చాను ఇందాక, ఇక్కడ నేను ఇన్స్టెన్స్ టైప్ ఇచ్చాను కదా, ఈ వేర్ డాట్ ఇన్స్టెన్స్ టైప్ ఇస్తాను. సో అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా ఈ వేర్ డాట్ ఇన్స్టెన్స్ టైప్ ఏదైతే ఉందో, ఓకే, ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఏమనుంది, T2 మైక్రోన్ ఉంది కదా, ఈ యొక్క ఇన్స్టెన్స్ టైప్కి ఆటోమేటిక్గా ఈ యొక్క T2 మైక్రో ఏదైతే ఉందో అది ఇక్కడికి అసైన్ అవుతుంది. ఓకే, సో ఎందుకంటే ఇదే వాల్యూని మీ టీంలో అవ్వచ్చు, ఎవరైనా వేరే వాళ్ళు యూజ్ చేసుకోవాలనుకున్నా కానీ వీటిని యూజ్ చేసుకోవచ్చు క్లియర్గా. అర్థమైందా? సో లెట్ మీ షో యూ ఇన్ విఎస్ కోడ్. నేను విఎస్ కోడ్లో మీకు క్లియర్గా ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఏం రాశాను, జెనరిక్ వేరియబుల్స్ డాట్ టీఎఫ్ అని రాశాను కదా. ఇక్కడ వేరియబుల్ ఎలా రాశాను, వేరియబుల్ ఈక్వల్ టు AWS రీజియన్. ఇక్కడ నేను రీజియన్ కూడా వేరియబుల్గా డిక్లేర్ చేసుకున్నాను. ఇక్కడ ఏం రాశాను, ఎన్విరాన్మెంట్ పెట్టుకున్నాను. నాకేం తెలియాలి, మైట్ బి మీరు డెవ్ ఎన్విరాన్మెంట్లో చేయొచ్చు, టెస్ట్ ఎన్విరాన్మెంట్ చేయొచ్చు, స్టేజింగ్ లైక్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో చేయొచ్చు. నేను పెట్టుకున్నాను వేరియబుల్ ఈక్వల్ టు ఎన్విరాన్మెంట్. డిస్క్రిప్షన్ ఏం పెట్టాను, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ యూజ్డ్ యాజ్ ఎ ప్రిఫిక్స్. టైప్ ఏంటి, స్ట్రింగ్. డిఫాల్ట్ ఏంటి, డెవ్. అంటే ఎప్పుడైతే ఈ వేర్ డాట్ ఎన్విరాన్మెంట్ అని క్లిక్ చేశానో ఆటోమేటిక్గా దేని రిఫర్ చేస్తున్నట్టు, ఈ యొక్క డెవ్కి రిఫర్ చేస్తున్నట్టు. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. దీన్ని మనం డైరెక్ట్గా వెళ్ళి దాంట్లో చూద్దాం, వన్ ఆఫ్ ద థింగ్స్లో చూద్దాం. ఇక్కడ మెయిన్ డాట్ టీఎఫ్ ఫైల్ ఉంటుంది ఎక్కడో చోట, లైక్ ఐ థింక్ దిస్ ఈజ్ అ వెరీ బిగ్గర్ ఫైల్. ఇది మీకు చాలా పెద్ద ఫైల్, దిస్ ఈజ్ టఫ్ టు అండర్స్టాండ్. విపిసిలోకి వెళ్దాం. ఓకే, టెరాఫార్మ్ మెయిన్ ఫస్ట్కి వెళ్దాం. స్టాండర్డ్ v1 డాట్ వర్షన్స్ ప్రొవైడర్స్ ఉన్నాయి, ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏముంది మీకు, ఇక్కడ వేరియబుల్ అనేది మనం ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చుకున్నాం కదా, వేరియబుల్ ఈక్వల్ టు AWS రీజన్ ఇచ్చిన డిస్క్రిప్షన్, రీజన్ విచ్ AWS రిసోర్స్ టు బి క్రియేటెడ్, స్ట్రింగ్ ఇచ్చాం. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఈ వర్షన్స్లోకి వెళ్ళండి, ఆర్ ఎల్స్ యూ కెన్ గో టు దిస్ థింగ్ PPC. దిస్ ఇస్ లైక్ కంట్రోల్ F where ఓకే, ఐ థింక్ హార్డ్ కోడెడ్ వాల్యూ ఇక్కడ నేను మళ్ళీ హార్డ్ కోడ్ చేశాను. సో అందుకనే నేను ఈ వేర్ డాట్ ఇన్స్టెన్స్ ఏదైతే ఇక్కడ మనం డిక్లేర్ చేసుకున్నామో నాకు అందుకే ఇక్కడ రావట్లేదు అనమాట. బట్ నాట్ ఏ ప్రాబ్లం, నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉందో అప్పుడు వచ్చినప్పుడు నేను దీన్ని క్లియర్ చూపిస్తాను, మనం ఎలా డిక్లేర్ చేసుకుంటాం అనేది. ఓకే, సో లెట్స్ గో టు టర్మినల్ అగైన్. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ థింగ్. ఇక్కడ మెయిన్ డాట్ టీఎఫ్లో ఉంది. ఇక్కడ మీరు చూడండి ఎలా ఇక్కడ ఇచ్చాను, ఇన్స్టెన్స్ టైప్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాను నేను, వేర్ డాట్ ఇన్స్టెన్స్ టైప్ అని మీకు ఇలా ఇచ్చాను కదా. రిసోర్స్ ఏముంది, ఇందాక రిసోర్స్లో మనం ఎలా చేసామంటే
డైరెక్ట్గా ప్రతి ఒక్కదాన్ని మనం ఎలా చేసామంటే హార్డ్ కోడ్ చేసాం వాల్యూస్ని. ఎలా హార్డ్ కోడ్ చేసాము? సింప్లీ ఇలా హార్డ్ కోడ్ చేసాం. ఏఎంఐ అనేది ఇలా ఇచ్చాము, ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రోన్ ఇచ్చాం. బట్ రైట్ నో మనం ఎలా ఇచ్చాం ఇక్కడ? ఇన్స్టెన్స్ టైప్ ఈక్వల్ టు వేర్ డాట్ ఇన్స్టెన్స్ టైప్ ఇచ్చాము, ఏఎంఐ ఈక్వల్ టు వేర్ డాట్ ఏఎంఐ ఐడి అని ఇచ్చాము. ఓకేనా? ఇవన్నీ వేరే ఫైల్లో ఇస్తున్నాం. మన కోడ్ అనేది క్లీన్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. సో దట్స్ వేర్ హౌ వీ డిక్లేర్ ద ఓకే ఇన్పుట్స్ అనమాట. ఇన్పుట్స్ని మనం అలా డిక్లేర్ చేసుకుంటాం. అండ్ దిస్ ఈజ్ ద సజెస్టెడ్ వే ఇన్ ద టెరాఫామ్. మీ యొక్క టెరాఫామ్ ఫైల్స్లో అదొక సజెస్టెడ్ వే. ఓకేనా? సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ వేరియబుల్స్ ఎలా ఇచ్చారు? టైప్ స్ట్రింగ్ ఇచ్చారు, డిఫాల్ట్ వాల్యూ ఇచ్చారు. వేరియబుల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూస్ టు డిక్లేర్ అన్ ఇన్పుట్. ఓకే, డిస్క్రిప్షన్ అంటే జస్ట్ హ్యూమన్కి అర్థం కావడానికి ఇచ్చినాం. టైప్ అనేది ఎలా ఉండొచ్చు? మైట్ బి ది స్ట్రింగ్ ఉండొచ్చు, నెంబర్ ఉండొచ్చు, లిస్ట్ ఉండొచ్చు, మ్యాప్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అర్థమైందా? అండ్ నెక్స్ట్ థింగ్ డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే, డిఫాల్ట్ వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రియేట్ చేస్తున్న వాల్యూకి డిఫాల్ట్ వాల్యూ లేకపోతే యూ కెన్ గివ్ నన్. మీరు ఏమి ఇవ్వచ్చు, జస్ట్ డిఫాల్ట్ ఈక్వల్ డిఫాల్ట్ వాల్యూ ఇవ్వచ్చు. లేదా మీరు గినక ఏమైనా స్పెసిఫిక్ వాల్యూ ఇచ్చారనుకోండి, ఎప్పుడైతే ఈ వేర్ డాట్ ఎగ్జాంపుల్ని కాల్ చేస్తాం, ఆటోమేటిక్గా ఈ డిఫాల్ట్ వాల్యూకి అసైన్ చేసింది అసైన్ అయిపోతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ హౌ ఇట్ లుక్స్ లైక్. చూడండి ఇక్కడ రిసోర్స్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ రిసోర్స్ ఉంది, ఎగ్జాంపుల్ ఉంది. నేమ్ ఈక్వల్ టు వేర్ డాట్ ఎగ్జాంపుల్ వేర్. అంటే ఈ యొక్క వేరియబుల్కి మనం ఈ యొక్క డిఫాల్ట్ వాల్యూకి ఇక్కడ మనం ఏదైతే డిక్లేర్ చేసామో అదేమొస్తుంది? వేర్ డాట్ ఇక్కడ మనం ఏమి ఇచ్చినాం? ఈ యొక్క వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చినాం? ఎగ్జాంపుల్ డాట్ వేర్ ఉంది కదా, ఇలా ఇచ్చినాం. సో దట్స్ వేర్ అప్పుడు మనకి ఏమవుతుంది? యువర్ రిఫరింగ్ స్ట్రింగ్ టు ద ఇన్పుట్ వేరియబుల్ యూజ్డ్ ఇన్ ద వేర్ డాట్ ఎగ్జాంపుల్. ఈ యొక్క వేరియబుల్ ఏదైతే ఉందో, డిఫాల్ట్ వేరియబుల్ ఏదైతే ఉందో ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. అర్థమైందా? సేమ్ థింగ్ అవుట్పుట్ యాజ్ వెల్. అవుట్పుట్ కూడా ఈ యొక్క అవుట్పుట్ వేరియబుల్ అనేది ఎందుకు వస్తుందంటే, ఈ అవుట్పుట్ వేరియబుల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినాం. ఆ EC2 ఇన్స్టెన్స్లో మనకేం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్గా మనకున్న IPv4 IP కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడికి వెళ్తాను, నేను EC2 ఇన్స్టెన్స్కి వెళ్తాను. ఈ ఇన్స్టెన్స్కి వెళ్ళారనుకోండి, నాకు ఒక IP ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. ఇదేంటి? పబ్లిక్ IP. ఎప్పుడైతే మన ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది, మన ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వటం వల్ల ఈ యొక్క IP మనకేమైంది? పబ్లిష్ అయింది. సో దీన్ని నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే, అవుట్పుట్లో ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఇన్స్టెన్స్ అంతా క్రియేట్ అయిపోయింది. ఆ ఇన్స్టెన్స్ని మనం అవుట్పుట్లో క్రియేట్ చేయాలంటే ఇలా చేయాలి. మీరు ఏం చేయాలంటే అవుట్పుట్ని అవుట్పుట్ పెట్టుకోవాలి. దాంట్లో కోడ్లోనే ఎగ్జాంపుల్ అవుట్పుట్ ఒక శాంపిల్ నేమ్ తీసుకోవాలి. డిస్క్రిప్షన్ అనేది మీకు నచ్చింది మీరు ఇవ్వచ్చు. వాల్యూ ఎలా రావాలి? ఇందాక మీరు చూస్తే ఇదంతా ఎక్కడుంది? ఒక కోడ్లో ఉందనుకుందాం మనం. రిసోర్స్ అంటే దేనికి కాల్ అవుతుంది? ఈ రిసోర్స్కి కాల్ అవుతుంది. డాట్ ఈ యొక్క రిసోర్స్ నేమ్ ఏముంది? ఎగ్జాంపుల్ రిసోర్స్ అని ఉంది కదా, దానికి కాల్ అవుతుంది. దాని తర్వాత అంటే ఇదేంటి? ఈ ఎగ్జాంపుల్ రిసోర్స్ అనేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెరాఫామ్ డిఫైన్ చేసిన సింటాక్స్ అనుకుందాం, దానికి రిఫర్ అవుతుంది. అండ్ ఈ యొక్క రిసోర్స్ యొక్క నేమ్ ఏంటి? ఎగ్జాంపుల్ కదా, ఎగ్జాంపుల్ ఐడి. సో ఎప్పుడైతే ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుందో, ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఐడి ఏదైతే ఉందో దాన్ని పిక్ చేసుకొని అవుట్పుట్గా మన యొక్క టెర్మినల్ ఏదైతే ఉందో మన టెర్మినల్లో మనకి షో చేస్తుంది. సో దట్స్ వేర్ హౌ వీ కెన్ ప్రొవైడ్ ద ఇన్పుట్. సో వీటన్నిటిని మనం ఎలా చేయొచ్చు అంటే, నేను రేపు విల్ కమింగ్ విత్ బిగ్గర్ ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ క్లమ్జీగా ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు ఒక Day 3 Day 4కి వెళ్ళారనుకోండి, మీరు చూసారనుకోండి, లైక్ యూ హ్యావ్ కపుల్ ఆఫ్ థింగ్స్ అనమాట. main.tf, back.tf, ఓకేనా, ఇలాంటి ఫైల్స్ అన్నీ మీకు ఉంటాయి అనమాట. ఎంటైర్ కోడ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళారనుకోండి, చూడండి, మీకు కంప్లీట్ కోడ్ ఒకటి ఉంటుందన్నమాట. ఓకేనా, మైగ్రేషన్ అండ్ డ్రిఫ్ట్ డిలేషన్ అనేది సో మెనీ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇన్పుట్ వేరియబుల్స్ మీకు తెలియాలి, మీకు ఎలా ఉందనేది. మీరు ఇక్కడ చూస్తారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెవలప్ మాడ్యూల్స్ కాదు, ఒక టెరాఫామ్ మేనిఫెస్ట్కి వెళ్ళాలనుకోండి, మీరు ఇక్కడ చూడండి ఏముంది? C1 వర్షన్స్ ఉంది, జనరిక్ వేరియబుల్స్ ఉంది, లోకల్ వేరియబుల్స్ ఉంది, VPC వేరియబుల్స్, module.df విసియండి. ఇక్కడ VPC అవుట్పుట్స్ అని ఉంది. మీరు చూడండి, అవుట్పుట్లో మన టెర్మినల్ రావాలి. VPC సైడర్ బ్లాక్, డిస్క్రిప్షన్ అండ్ వాల్యూ. ఓకే, ఇక్కడ మీరు చూడండి సెక్యూరిటీ గ్రూప్ వాల్యూస్. సో ఇలా సో మెనీ వాల్యూస్, బ్యాషన్ వాల్యూస్, రౌట్, AMI వాల్యూస్ అని ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మీకు అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. ఎలా డిక్లేర్ చేయాలి, ఏ విధంగా డిక్లేర్ చేయాలి అనేది వన్స్ మీరు హ్యాండ్స్ ఆన్గా మీరు ఎప్పుడైతే మీరు వర్క్ చేస్తున్నారో దెన్ ఇట్ విల్ యూస్ టు కమ్ ఆటోమేటిక్, ఇవన్నీ వస్తాయి. సో దట్స్ వేర్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. మీకు చాలా ఈజీగా అవుతుంది అనమాట. మీరు అంత వరీ అవ్వాల్సినంత అవసరం లేదు. ఓకేనా? సో జస్ట్ ట్రై టు అండర్స్టాండ్
అండ్ ట్రై టు లుక్ ఇన్ ఇట్ హౌ వేరియబుల్స్ వాజ్ డిక్లేర్డ్. మీరు ఈ యొక్క సెషన్ అయిపోయిన తర్వాత కూడా కెన్ యూ గో టు ద, మీరు మీ యొక్క యూట్యూబ్ కానీ, లైక్ ఐఎమ్ గివింగ్ యూ వన్ ఆఫ్ ద బెస్ట్ టెరాఫామ్ కోర్స్ ఇన్ యుడమీ. యుడమీలో వన్ ఆఫ్ ద బెస్ట్ టెరాఫామ్ కోర్స్ ఉంది, మీరు దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. సో దట్స్ వేర్ యూ అండర్స్టాండ్, ఇంకా మీరు బెటర్గా మీకు చాలా అర్థమవుతుంది వేరియబుల్స్లో. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు చూడండి వేరియబుల్ ఇంప్లిమెంటేషన్స్ అన్నారు. చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఈ యొక్క వేరియబుల్స్ని మనం ఇలా డిక్లేర్ చేసాం కదా, ప్రతి ఒక్క వేరియబుల్స్ని. సో దిస్ ఈజ్ హౌ యూ డిక్లేర్ అనమాట. ఇక్కడ ఇలా డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని, ఓకే, ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని మనం చూడండి ఇక్కడ ఎలా చేస్తున్నామో. ఏఎంఐ ఈక్వల్ టు వేర్ డాట్ ఏఎంఐ, రైట్. ఇన్స్టెన్స్ టైమ్ ఈక్వల్ టు వేర్ డాట్ ఇన్స్టెన్స్ టైమ్. సో అప్పుడు ఇక్కడ ఏదైతే అసైన్ చేసింది ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చేస్తుంది. అవుట్పుట్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాం మనం, ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ ఇచ్చాం. ఓకే, ఇది ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్. ఇక్కడ ఏం చెప్పినాం, ఎగ్జాంపుల్ ఇన్స్టెన్స్ ఇచ్చినాం. అండ్ మనం దేన్ని చేద్దాం అనుకుంటున్నాం, పబ్లిక్ ఐడి మనకి కావాలి కాబట్టి ఐడి అని ఇవ్వచ్చు, పబ్లిక్ ఐడి ఏదైనా ఇవ్వచ్చు మీరు. సో దట్స్ వేర్ హౌ దట్ వర్క్. అర్థమైంది. సో దిస్ ఈజ్ హౌ వేరియబుల్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్. ఎందుకంటే మన కోడ్లో హార్డ్ కోడ్ చేయకుండా వాటన్నిటిని వేరే ఫైల్లో, సమ్ అదర్ ఫైల్లో మనం డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేసిన తర్వాత నుంచి మనకు వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, దిస్ ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ టీఎఫ్ వేర్స్. అసలు టీఎఫ్ వేర్స్ అంటే ఏంటి అనేది మీకు చెప్తాను నేను. టీఎఫ్ వేర్స్ అనేది ఏంటంటే, ఎప్పుడైనా కానీ మీ యొక్క ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు ఏం చేస్తారంటే ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చారు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ యూ రైట్ ఎ కోడ్. మీరు ఏం చేశారంటే ఒక కోడ్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి, మెయిన్ డాట్ టీఎఫ్ ఫైల్ అనుకుందాం. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నేను ఏమి ఇచ్చాను, ఏ ఈక్వల్ టు T2 మైక్రో అని ఇచ్చాను అనుకుందాం. ఇదేంటి, ఇది ఒక ఇన్స్టెన్స్ టైప్ కదా. సో ఫార్ మీరు చూసారు కదా, దీన్ని ఏమంటారు, ఇన్స్టెన్స్ టైప్ అంటారు. ఓకేనా, దీన్ని T2 మైక్రో అంటారు. దీన్ని మీరు దేంట్లో ఇచ్చారు, T2 మైక్రో అంటారు. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేశాను. దాన్ని ఏమంటానంటే dev డాట్ టీఎఫ్ వార్స్ అని క్రియేట్ చేశాను. ఏంటది, dev డాట్ టీఎఫ్ వార్స్ అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను, ఇంకొక టెరాఫామ్ ఫైల్. అందులో ఏమి ఇచ్చాను, ఇన్స్టెన్స్ టైప్ ఈక్వల్ టు T2 మీడియం ఇచ్చాము. T2 సారీ M1 సారీ MX సారీ M1 ఐ థింక్ MX లార్జ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రెండిట్లో ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ ఇన్స్టెన్స్ టైప్ ఏది తీసుకుంటుంది మన కోడ్ అనేది, ఏది తీసుకుంటుందంటే ఇక్కడ ఈ యొక్క ఈ డెవ్ డాట్ టీఎఫ్ వార్స్ అనే ఫైల్ ఏదైతే ఉంది, ఇక్కడ ఏముంది, ఈ డెవ్ అనేది మీకు నాకు నచ్చింది నేను పెట్టుకున్నాను. అర్థమైందా, యూ కెన్ పుట్ టెస్ట్ అండ్ యూ కెన్ పుట్ ప్రౌడ్ యాజ్ వెల్, అది మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోండి. కానీ ఎప్పుడైనా కానీ మన టెరాఫామ్ ఫైల్ ఎండింగ్ విత్ టీఎఫ్ వార్స్ అని ఉందనుకోండి, మన దగ్గర ఆల్రెడీ ఏదైతే అదే నేమ్తో డిక్లేర్ చేసిన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని ఆర్ వేరియబుల్స్ని ఓవర్ రైట్ చేసి ఇట్ విల్ కమ్ విత్ ఏ టీఎఫ్ వార్స్ అనమాట. టీఎఫ్ వార్కి వస్తుంది. గివ్ మీ అ సెకండ్ గైస్, I'll drink some water. సో ఎప్పుడైతే మీ టీఎఫ్ వార్స్ ఫైల్ ఉందో, ఈ టీఎఫ్ వార్స్ ఫైల్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఓవర్ రైట్ ద మెయిన్ డాట్ టీఎఫ్. ఈ యొక్క మెయిన్ డాట్ టీఎఫ్ ఫైల్ని ఏదైతే ఉందో ఓవర్ రైట్ చేస్తుంది. ఓవర్ రైట్ చేసి ఇక్కడ ఏదైతే మనం T2 మైక్రో ఇచ్చిన దాన్ని కాదని ఇక్కడ ఏమిస్తుందంటే M1 లార్జ్ అనే యొక్క ఇన్స్టెన్స్ని లాంచ్ చేస్తుంది. సింపుల్ మీకు చెప్పాలంటే. ఓకే, సో this is the thing అనమాట. See how you typically use called TF vars file. Define your input variables in Terraform code. Let's take an example, variables.tf file. Create one more TF file, one each containing a specific values. Those are input values. Okay, when you run Terraform command, Terraform apply var file equal to dev.tf vars. By using the TF vars file, you can keep your Terraform code more generic and flexible while tailing the configuration to different scenarios and environments. అర్థమైందా, అంటే డిఫరెంట్ సినారియోస్. మీకు ఏమని చెప్పాను నేను, డెవ్ టెస్ట్ ప్రాడ్ అని చెప్పాను కదా. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, బేసిక్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైక్ సైకిల్, ఏమవుతుంది, మీరు డెవ్ ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తారు, కోడ్ మొత్తం రన్ చేస్తారు. టెస్ట్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళారనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు, మీరు ఈ కోడ్ అంతా మళ్ళీ వేరే జోన్లోకి పంపించి అక్కడ టెస్ట్ ఎన్విరాన్మెంట్లో రన్ చేస్తారు.
మీరు దీనికి ఇదే కోడ్ ఎవ్రీథింగ్ డెవ్లో సక్సెస్ అయింది, టెస్టింగ్లో సక్సెస్ అయింది, మళ్ళీ ఇదే కోడ్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు మీరు ప్రొడక్షన్లో తీసుకెళ్తారు. అదే మీరు టెరాఫామ్లో అలా చేయరు. టెరాఫామ్లో ఏం చేస్తారంటే ఇట్స్ వెరీ ఈజీ. మీకు డెవ్లో సక్సెస్ అయితే ఆల్మోస్ట్ మీకు డెఫినెట్లీ ఇట్ విల్ సక్సెస్ ఇన్ ద నదర్ ఎన్విరాన్మెంట్. వేరే ఎన్విరాన్మెంట్లో మీకు డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఓకే, లెట్ మీ షో యూ సంథింగ్. మీకు ఒక చిన్న డయాగ్రామ్ వేస్తాను, డయాగ్రామ్ వేసి మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, యా, యప్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది డెవ్ ఎన్విరాన్మెంట్, ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇది వచ్చేసండి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. అర్థమైందా? సో ఏదైనా ఒక ఎస్డిఎల్సిలో ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఏమైంది, కోడ్ అనేది ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత ఈ కోడ్ని తీసుకెళ్తారు, మళ్ళీ ఇక్కడ పెడతారు, మళ్ళీ ఈ కోడ్ని ఇక్కడ తీసుకెళ్తారు, డిప్లాయ్ చేస్తారు. హౌ దిస్ వర్క్స్ ఇన్ ద నార్మల్ లైక్ ఇఫ్ నాట్ ఆల్ ద సాఫ్ట్వేర్స్. బట్ టెరాఫామ్ అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఏంటి డెవ్ అంటారు, ఇది టెస్ట్ తీసుకుందాం, ఇది ప్రాడ్ తీసుకుందాం. సో మీరు ఏం చేస్తారంటే మీ కోడ్ అనేది అంతా ఒకే రకంగా ఉండిద్ది. మీ కోడ్ అనేది యూనిక్గా ఉంటుంది, సేమ్ ఏం మారదు. ఓకేనా? ఏం మారుతుందంటే ఇప్పుడు డెవ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి ఏముంటుంది మీకు, డెఫినెట్గా ఈ డెవ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ టెస్ట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ ప్రాడ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి ఈ ప్రాడ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఇందాక మీకు చెప్పిన ఈ డెవ్ డాట్ టీఎఫ్ వ్యార్స్ అని చెప్పాను కదా, అండ్ టెస్ట్ డాట్ టీఎఫ్ వ్యార్స్, ప్రో డాట్ టీఎఫ్ వ్యార్స్, జస్ట్ వీటిని మనం చేంజ్ చేస్తాం అంతే, ఏం చేంజ్ చేయం. కోడ్ అంతా సేమ్ ఉంటుంది, బాడీ అంతా ఒకటే ఎప్పుడైనా కానీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ S3 బకెట్ అనేది డెవ్లో క్రియేట్ చేసినంత, టెస్ట్లో క్రియేట్ చేసినంత, ప్రొడక్షన్లో క్రియేట్ చేసిన అంతే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయడం అంతా సేమ్, ఎక్కడ తేడా ఉండదు. ఎక్కడ తేడా ఉంటుందంటే ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నెంబర్స్ మనం డెవ్ని రన్ చేసినప్పుడు డెవ్ ఇవ్వాలి, టెస్ట్ని రన్ చేసినప్పుడు టెస్ట్ని ఇవ్వాలి, ప్రొడక్షన్ రన్ చేసినప్పుడు ప్రొడక్షన్ ఇవ్వాలి. అంతే, అంతకు మించి పెద్దగా చేసేది ఏమి ఉండదు. అందుకనే మీరు ఎప్పుడైనా కానీ మీకు డెవ్లో ఎప్పుడైనా కానీ ఏడబ్ల్యూఎస్ అనేది మీకు సక్సెస్ అయింది అనుకోండి, ఎవ్రీథింగ్ మీకు ప్రాపర్గా క్రియేట్ అవుతుందంటే ఆల్మోస్ట్ యువర్ సక్సీడ్ అనుకోటాయి. ఓకేనా? సక్సెస్ మ్యాక్సిమం అయిపోయావు. ఎందుకంటే ఇట్స్ నథింగ్ బట్ చేంజింగ్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నెంబర్. ఎందుకంటే లెట్స్ సేక్ ఒక గోడ కట్టడం అనేది సేమ్, మనం మనం ఏం చేయం, సేమ్ దాని కంపోజిషన్, దాని మిక్చర్స్ అన్నీ మనం కలిపేసాం అనుకోండి, ఒక దగ్గర కట్టింది ఇంకో దగ్గర కడతాం అంతే. జస్ట్ మనం ఏం చేస్తాం, డిప్లాయ్ చేసే యొక్క ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రమే మారుస్తాం మనం. అర్థమైందా? సో వీళ్ళలాగా మనకి లైక్ ఆల్ టిపికల్ డేటా లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ లాంటి హెట్టిక్స్ ఏమైతే ఉంటే అవి మనకి ఏమి ఉండవు అనమాట. అర్థమైందా? హోప్ యూ అండర్స్టాండ్ ఇట్ గైస్. అండ్ దీన్ని ఏం చేస్తుంటే ఇక్కడ మనం ఏదైతే రాసామో దీన్ని ఒక మాడ్యూల్ లాగా పెట్టుకుంటాం అనమాట. ఈ మాడ్యూలింగ్ కాన్సెప్ట్ టెరాఫామ్ అనేది ఏంటంటే వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఈ ఈ మాడ్యూల్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఈ మాడ్యూల్ ఎప్పుడైతే రాసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మీ కోడ్ ఎలా ఉండిద్ది అంటే లెట్స్ టేక్ ఇది మీ కోడ్ అనుకుందాం, ఇది మీ యొక్క టెరాఫామ్ కోడ్ అనుకుందాం. ఆన్ టాప్ ఆఫ్ ఇట్న మీరు ఎప్పుడైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారో అప్పుడు ఏముంటాయి మీకు, డెవ్ ఎన్విరాన్మెంట్ ఇలా ఉంటుంది, టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ప్రాడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఈ కోడ్ అంతా ఒకే రకంగా ఉండిద్ది. అందుకనే మనం ఏం చేస్తున్నాం, వేరియబుల్స్ అనేది డిక్లేర్ ఎందుకు చేసుకుంటాం అంటే అన్ని ఎన్విరాన్మెంట్లకు వర్క్ అవడానికి చేసుకుంటున్నాం. దట్స్ ఇట్ గైస్, అంతే. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే మీకు రాన్ రాన్ క్లాసెస్లో మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకొని దాని తర్వాత డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్లో ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలని మీకు నేను అన్నీ చెప్తాను. ఓకే, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎస్, సో దిస్ వేర్ వై టీఎఫ్ఆర్స్, ఎందుకంటే మన యొక్క వేరియబుల్స్ని మనం ఓవర్ రైడ్ చేయడానికి మనం వాడతాం. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు ఇక్కడ కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ అంటే మీకు తెలుసు కదా. కండిషనల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? బేసిక్గా కండిషన్ అంటే ఏంటి? మనం ఈరోజు చాలామంది చాలా కేసెస్లో ఇఫ్ కండిషన్ అనేది మనం వాడుతూ ఉంటాం. అసలు మనం ఇఫ్ కండిషన్ ఎందుకు వాడతాం మీరు చెప్పండి? ఇఫ్ ఏ ఈక్వల్ టు 10 ప్రింట్ ఎస్, ఆర్ ఇఫ్ ఏ ఈక్వల్ టు నాట్ 10 జస్ట్ ఇట్ విల్ ప్రింట్ 0. సో కండిషన్ అనేది ఏంటంటే ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్ లాగా. ఓకే, కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ టెరాఫార్మ్స్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ ద కండిషనల్ లాజిక్ విత్ ఇన్ యువర్ కాన్ఫిగరేషన్స్. దే అలో యూ టు మేక్ ఎ డెసిషన్స్ సెట్ వాల్యూస్ బేస్డ్ ఆన్ కండిషన్స్. అంటే ఈరోజు ఏంటి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 అయితేనే ఎస్ అని ప్రింట్ అవ్వమంటుంది. అదే 10 కాకపోతే ఆటోమేటిక్గా సమ్ అదర్ లూప్ బ్రేక్ అయ్యి నెక్స్ట్ కిందికి వచ్చి నో అనేది ప్రింట్ అవుతుంది కదా. సో కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ టైపికల్లీ యూజ్డ్ టు కంట్రోల్ వెదర్ ద రిసోర్స్ క్రియేటెడ్ కాన్ఫిగర్డ్ బేస్డ్ ఆన్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నాను, మీకు ఒక చిన్న కండిషన్ ఇస్తున్నాను. ఎలా ఇస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో అయితేనే ఇన్స్టెన్స్ క్రియేట్ చేయి. ఏమిచ్చాను నేను? నా ఇన్స్టెన్స్ AWS EC2 ఇన్స్టెన్స్ అనేది T2 మైక్రో అయితే నాకు చెయ్యి. లేకపోతే నాకు మీరు ఏం చేయొద్దు, మీరు నాకు అసలు ఇన్స్టెన్సే క్రియేట్ చేయొద్దు అని చెప్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండిద్దో మీకు చెప్తాను. కండిషన్ అంటే ఏంటి? డెఫినెట్గా మీరు ఆ కండిషన్ రాయాలి. ఎలా రాస్తారో మీకు చెప్తాను. ఇక్కడ మీరు చూడండి. Condition is an expression value true or false. Okay na? Okay, if it is true value, then it will return to the condition true. If it is false, it will return to the false. అది ట్రూ అయితే ట్రూ అని చూపిస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ అని చూపిస్తుంది. సో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది మనం చేద్దాం. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ద కౌంట్ అట్రిబ్యూట్ ఆఫ్ AWS రిసోర్సెస్ ఆర్ యూజ్డ్ టు an expression. If create instance variable is true, then create EC2 instance. Or if create instance is false, then zero instance. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ఈ యొక్క కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిగరేషన్లో ఓన్లీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మాత్రమే. ఓకే, ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ద లోకల్ బేస్డ్ యూజర్ ద సైడర్ బ్లాక్ వేరియబుల్ బేస్డ్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. ఇఫ్ ద ఎన్విరాన్మెంట్ సెట్ టు ప్రొడక్షన్, యూజ్ ద ప్రొడక్షన్ సబ్నెట్ వేరియబుల్, అదర్వైజ్ యూజ్ ద డెవలప్మెంట్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఈ యొక్క కోడ్ ఏదైతే ఉందో ఈ యొక్క కోడ్లో నేనేం చెప్తున్నానంటే, నా యొక్క సిఐడిఆర్ ఇక్కడ మీరు చూస్తే దీన్ని సిఐడిఆర్ అంటారు. ఓకేనా, ఇక్కడ ఏముంది, 2 సిఐడిఆర్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ సిఐడిఆర్ ఉంది, దాని తర్వాత ఇంకొకటి ఏముంది, డెవలప్మెంట్ సబ్నెట్ సిఆర్ ఉంది. అంటే ప్రొడక్షన్ ఉంది, డెవలప్మెంట్, టూ సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి. సారీ, 2 సిఐడిఆర్స్ ఉంది, ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది. సో వీడి కండిషన్ ఏం రాసుకున్నాడు, ఇఫ్ వేర్ డాట్ ఎన్విరాన్మెంట్ ఈక్వల్ టు, అంటే ఇందాక ఈ వేర్ డాట్ ఎన్విరాన్మెంట్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడో వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ ఈ వేర్ డాట్ ఎన్విరాన్మెంట్ కదా, ఈ వేర్ డాట్ ఎన్విరాన్మెంట్ డబుల్ ఈక్వల్ టు ప్రొడక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేరియబుల్లో ప్రొడక్షన్ ఉంటే, ఓకే, దెన్ క్రియేట్ ప్రొడక్షన్, దెన్ యూజ్ ద ప్రొడక్షన్ సిఐడిఆర్. అంటే ఇక్కడ వేరియబుల్లో కనుక ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో ప్రొడక్షన్ ఉంటే ప్రొడక్షన్ క్రియేట్ చేయి, లేదా డెవలప్మెంట్ క్రియేట్ చేయి అన్నారు. మరి మనం ఇందాక ఇక్కడ ఏది ఇచ్చినాం, డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇచ్చినాం, ఇక్కడ ఎన్విరాన్మెంట్కి డెవలప్మెంట్ ఇచ్చాం. డెఫినెట్గా ఏం చేస్తుంది, అప్పుడు ఇక్కడ రెండు మనం డిక్లేర్ చేసినాము. అప్పుడు ఈ కండిషన్ తప్పు కదా, మన ప్రొడక్షన్ లేదు, డెవలప్మెంట్ ఉంది. సో అందుకే ఇది ప్రొడక్షన్ క్రియేట్ అవ్వదు. వెళ్ళి ఇమీడియట్గా ఈ డెవలప్మెంట్ ఉన్న సబ్ ఏదైతే ఈ యొక్క బ్లాక్ ఏదైతే ఉందో, ఈ డెవలప్మెంట్ బ్లాక్ ఏదైతే ఉందో, ఈ సిఐడిఆర్ ఏదైతే ఉందో అది ఇక్కడ అసైన్ అవుతుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న నేను ఏం చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు డెవలప్మెంట్ ఉంది కదా, వేరియబుల్లోకి వెళ్ళి చేంజ్ చేస్తాను, ఇక్కడ ప్రొడక్షన్ పెడతాను. అప్పుడు ఏమైంది, ఏం చేంజ్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్ ఈ యొక్క ఇఫ్ కండిషన్ అనేది ఏమవుతుందంటే డెవలప్మెంట్ ఫెయిల్ అవుతుంది, ప్రొడక్షన్ పాస్ అవుతుంది. దాన్ని ఇప్పుడు ఇమీడియట్గా ప్రొడక్షన్ కండిషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ యూ రైట్ ఎ కండిషనల్ ఎక్స్ప్రెషన్స్. కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ని ఈ విధంగా మనం రాస్తాం అనమాట. అర్థమైందా? సో లెట్స్ జంప్ ఇన్ టు అవర్ ఎజెండా టుడే. సో ఐ థింక్ మోస్ట్లీ మనం కవర్ చేసాం అనుకుంటాను. విల్ కంప్లీటెడ్ ద కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ వెల్. And I'm going to inform you the another command called Terraform formatting. Let's take an example. మీరు ఎప్పుడైతే Terraform కోడ్ రాస్తున్నారో అవన్నీ మీకు డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటాయి. ఐ మీన్ మీరు స్పేసెస్ ఇచ్చుండ్రు కొన్నిసార్లు లైక్ ఎలా పడితే అలా ఇచ్చుంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఏం చేస్తున్నాను, నేను ఇట్లా పెడుతున్నాను, దీన్ని జరుపుతున్నాను. మీరు ప్రాపర్గా ఇండెంటేషన్, యూ ఆర్ నాట్ సపోజ్ టు ఫాలో ఇండెంటేషన్. ఇది యామెల్ కోడ్ కాదు కాబట్టి నేనేం చేస్తున్నాను, దీన్ని కోడ్ని నాకు నచ్చినట్టుగా రాస్తున్నాను. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే, సో నాకేంటి, నా కోడ్ అనేది క్లీన్గా కావాలి, నీట్గా కావాలి, అంటే కంప్లీట్ ఫార్మాటింగ్ కావాలి. సో దానికి ఏం రాయాలంటే నేను
టెరాఫామ్ ఎఫ్ఎంటి అనే కమాండ్ వాడాలి. అంటే టెరాఫామ్ ఫార్మాటింగ్ అనమాట. సో ఫార్మాటింగ్ చేశాను, అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను వెళ్ళి మళ్ళీ నా ఇందాక మెయిన్ డాట్ ఫైల్ చూస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. ఇందాక దీన్ని నేను గజిబిజిగా అటు ఇటు జరిపాను. బట్ నాకు ఇది ఎలా వచ్చింది? టెరాఫామ్ అనేది ఏం చేసిందంటే నా కోడ్ని ఫార్మాట్ చేసింది. కంప్లీట్గా క్లీన్గా నీట్గా చేసింది. అర్థమైందా? సో యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ వెల్. ఎవరైనా మీ టీంలోకి వచ్చి పిచ్చి పిచ్చిగా చేశారనుకోండి, నో వరీస్, వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక చిన్న కోడ్ మీరు రాశారనుకోండి, డెఫినెట్లీ ఇట్ విల్ బి వర్కబుల్ అనమాట. మీకు ఇమీడియట్గా వర్క్ అవుతుంది. అర్థమైందా గైస్? సో దీస్ ఆర్ ద డే ఫర్ మీ. ఓకే, సో ఇట్స్ బీన్ 1 hour ఆల్మోస్ట్. And we learned today master of auto debugging configuration file, why we need to proper formatting FMT is crucial. FMT అనేది very crucial. This is also even నేను Terraform certification చేశాను. Okay, this was a direct sure question in my Terraform HashiCorp certified అనమాట. HashiCorp language లో నాకు డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ పడ్డది, how to format your entire Terraform code అని అడిగారు అనమాట. So you can use the FMT command as well. Okay, so definitely మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనుకుంటున్నాను నేను. So if you have any questions, please reach out to me personally, or you can talk now open for questions. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు డైరెక్ట్ నన్ను ఇప్పుడు అడగచ్చు. Okay, and you can personally, you can call me, you can ping me. I'll definitely spend some time with you. And I'm even more, I'm happy like మీరు ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు అవునా. So if you have any issues, I will join the call and then I'll look into your code and then I'll definitely help you to resolve all the conflicts. Okay, any questions guys? And నా సజెషన్ ఏంటంటే ఐఎమ్ సెండింగ్ యూ వన్ ఆఫ్ ద వెరీ బ్యూటిఫుల్ కోర్స్ ఇన్ ద గ్రూప్లో మీకు మంచి కోర్స్ పంపిస్తుంటారా, లైక్ యూడెమీ కోర్స్ని. యూ కెన్ ఫాలో మీ అలాంగ్ విత్ దట్ పర్టికులర్ కోర్స్. మీకు అప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, సో నా ఈ యొక్క కోడ్ ఏదైతే ఉందో, గిట్ హబ్ కోడ్ అయితే ఉందో, కంప్లీట్లీ ఐ అప్లోడ్ ఇన్ ద మై చార్ట్. నా చార్ట్లో నేను కంప్లీట్గా నేను చేసి పెట్టున్నాను. సో మీరు ఏం చేయొచ్చు అంటే అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్ గైస్? You have any questions, you can reach me. Fine. Thanks, guys. Thanks a lot. Thanks for joining. Okay. So make your time. I'll definitely take alternate days. Okay. Throughout the course. Okay. So because I need to take care of my work and I have another couple of companies as well. So I'm looking into a lot of too many things. I'm occupied, but definitely I will spend a lot of time and definitely I will come with a lot of, innovative things. Okay. In the Terraform course. And after that, we have another course which is AWS Zero to Hero as well. I'm following with that all the courses. So let me know if you have any questions. Thank you guys. Thanks a lot and have a great night.